హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎలాగోలా బతికేయాలనుకుంటారు చాలా మంది, ఇలాగే బతకాలనుకుంటారు కొంతమంది. శాండ్ ఆర్టిస్ట్ నుంచి ఫిలాసఫర్, స్పిరిచువాలిటీ వైపు వెళ్ళి ఎంతో పేరు సంపాదించుకున్న కాంతారీస గారు మనతో ఉన్నారు. హాయ్ అన్న. హాయ్. చాలా క్యాజువల్ అంటే జీవితంలో ఈ మెకానికాలిటీ పోవాలి, ఏదో ప్రూవ్ చేయాలి. ఇంట్రో అనగానే ఒక గంభీరంగా అట్లా వచ్చేస్తుంది, కానీ జాబ్ చేస్తే అట్లా జాబ్ కాదు కదా. ఇంకోటి ఏమన్నా అటు ఇటు మాట్లాడినా ఏమవుతుంది, ఏం ఎడిటింగ్ లేదు. మన మైండ్లో లేనిది కెమెరాలో ఉంది ఆప్షన్, ఫార్మాట్ కొట్టేస్తే మొత్తం పోతుంది. చెప్పిక ఫైనాన్స్ కాలేజ్ జూనియర్ నేను. ఇప్పుడు మాది 2009 బ్యాచ్. అంటే పేరు వినడం తప్ప అప్పటికే మీరు మొత్తం రాష్ట్రాలు దేశాలు తిరిగేసి శాండ్ ఆర్టిస్ట్ అంటే, దాదాపు తెలుగు రాష్ట్రాల్లో శాండ్ ఆర్టిస్ట్ అంటే మీ పేరే. ఇక మీతో స్టాండ్ ఆర్టిస్ట్ అంటేనే కాంతారీస మొత్తం అది. ఇక తర్వాత హరికృష్ణ గానీ, వేణుగోపాల్ యాదవ్ తెలుసు, వచ్చిన వాళ్ళే. అందరూ చేయాలి, ఎవరు సాధ్యమైంది. మనకు ఇంత తిరిగి ఇంత పేరు సంపాదించి ఒకటేసారి ఇటు టర్న్ ఏంటని ఈ స్పిరిచువాలిటీ అప్పుడు ఉన్నది అదే, ఇప్పుడు ఉన్నది ఇది. కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది అనిపిస్తుంది. అట్లే ఉండదు, అసలు ఫోకసే లేదు లైఫ్ లో. ఎక్కువ ఫోకస్ పెట్టినాం అనుకో తలనొప్పి వస్తుంది. ఫోకస్ లేదు. మనకు స్టార్టింగ్ గురించి వద్దామండి. ఎట్లా అంటే మీకు డ్రాయింగ్ కానీ అక్కడ నుంచి అందరు చేసినట్టు ఏదో చేయాలి కదా మరి. ఇప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు ఇవన్నీ ఎక్కువ డెప్త్ అట్లా కాదు మరి. ఎట్లా ఎవ్వడు చెప్పలేడు, ఎవడు రాసి పెట్టుకున్న డేట్ ఎప్పుడో టైం బాలేక వచ్చిందాం. వచ్చినాక ఏదో చేయాలనుకుందా, అప్పుడు వరకు అవగాహన అంతవరకే. చేస్తుంటే అట్లా కాదు ఇట్లా అని ఇంకేదో అనిపించింది, జాబ్ ఉంటే మంచిగా అని. రకరకాల ఐడియాస్ మనకు తెలియదు కాబట్టి రకరకాల వ్యక్తులు చెప్పేది వింటున్నాం. ఫైనల్గా అందరిది విని నాకు అర్థమైందంటే ఎవరికేం తెలియదు. ఇప్పుడు నేను నా ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్నే. ఇదేం పెద్ద సమాచారానికి ఫిలాసఫీకి సంబంధించింది కాదు. ఎంత ఉన్నా ఎంత చేసినా డిసప్పాయింట్ అయ్యే లక్షణం ఉందనుకో, వేస్ట్. నువ్వు చేసినంత వృధా. ఇట్లా ఉంది, నీకు ఆస్కార్ అవార్డు వచ్చింది, ఇంటికి వచ్చావు, నువ్వు బెల్లు కొట్టగానే డోర్ తీయలేదు, నీకు డిసప్పాయింట్ అయింది. ఇది అయిపోయింది. ఆస్కార్ అవార్డు సెకండరీ అయిపోయింది, నీ డిసప్పాయింట్ అయ్యే లక్షణమే నీకు ప్రైమరీ అయిపోయింది. ఇప్పుడు నేనున్నా, ఐ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా శాండ్ ఆర్టిస్ట్ పరంగా బిజీ అప్పట్లో బాగా మంచిగా, దాని నుంచి ఈ స్పిరిచువాలిటీ ఎట్లా అప్పుడు కూడా ఇదే ఉందంట. ఇంత లేదు కదా, ఇంత ఒకటేసారి. ఇప్పుడు నిద్రలో ఒకలాగా అనిపిస్తావు, మెలకులో ఒకలాగా అనిపిస్తావు, ఆటాడుతుంటే కాకేకలేసినట్టు ఉంటుంది. నీ మూల స్థితిలో ఏ మార్పు ఉండదు, అట్లా అనిపిస్తుంది. కొంత ఉండొచ్చు, కొందరికి ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఎక్కువ వచ్చి. ఇప్పుడు దీనిలో పూర్తిగా మారడానికి బలమైన కారణం ఏం లేదబ్బా. ఎట్లా ఉన్నా హ్యాపీ ఎట్లుంటాం, అసలు ఏం కావాలి అసలు. ఇదే క్వశ్చన్ ఏంది, మనం ఏదో చేయడం వల్ల ఆనందం వస్తుందా, అది చేసే పని మీద, మన దగ్గర ఉన్న డబ్బు మీద, మనం ఉండే ఊరు మీద, మనకున్న రిచ్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతుంది నా స్థితి, లేకపోతే ఇది ఇండిపెండెంట్గా ఒక స్థితి ఉందా అని ఒక ఎంక్వైరీ, చిన్న ఎంక్వైరీనే కానీ సంవత్సరాలు దుబ్బింది. నాకు ఆన్సర్ దొరికింది. మీ ఉద్దేశం ఆన్సర్ ఏంటది? అసలు నీ యొక్క ఆనందానికి నీ దగ్గర ఉన్న డబ్బుకి ఏ సంబంధం లేదు. ఆనందం కోసం పని చేస్తున్న కొద్ది నువ్వు అలసిపోతావు. ఆనందంగా ఉండి పని చేయి, బాగుంటుంది, అంతే. అది ఇంత చిన్న స్టేట్మెంటే, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ లైక్ దట్. మొత్తానికి ఇప్పుడు శాండ్ ఆర్టిస్ట్ పరంగా తక్కువ, అంటే మొత్తం అన్ని వదిలేసి అంత చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్. వీటి మీద యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి కదా, నేను అప్లోడ్ చేస్తలేను అంతే. ఏం మస్తు అట్లేం లేదు, ఏం చేస్తున్నానో ఇప్పటికీ అదే చేస్తున్నా. శాండ్ ఆర్ట్ కూడా అదంతా ఉత్తదే, పై ప్రొఫెషన్. అది అసలు ఏమి లేకపోతే మనం దమాఖారమే చచ్చిపోతామేంది. అంటే మనకి మీరు చెప్పడం కూడా ఏంది, ఒక 60-50 ఏళ్ళకు చెప్పాల్సిన విషయాలన్నీ అట్లేం ఉండదు. అట్లాంటి విషయాలు నిద్ర లాంటిది ఈ స్థితి, వయసుకు సంబంధించిన విషయం కానే కాదు. ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ పరంగా ఇన్స్పిరేషన్ ఎవరంటే దేని ప్రకృతి. ఏ రమణ మహర్షి పెయింటింగ్ వేస్తే సేల్ అయితే వేస్తుంది అంతే. రమణ మహర్షి, ఓషో ఇవన్నీ మీకు ఇన్స్పిరేషన్. అట్లా మా బాబాయ్ ఫోటో వేస్తే ఎవడు తీసుకుంటాడు?
సేల్ అవుతుందని సేలబిలిటీ ఉంది. నేను నా కోసం అయితే ఒక్కటి వేసుకుంటా కదా, 3 ఎందుకు వేసిన చెప్పు. స్వామి వివేకానంద, రమణ మహర్షి, ఓషో వీళ్ళంతా ఏంటి స్టార్టింగ్ పుట్టగానే స్పిరిచువల్ చెప్పారు కదా, ఎక్కడో ఒక దగ్గర ఒకటి ఇట్లా ఉన్నదే స్పిరిచువాలిటీ. ఎట్లుంటది అన్న స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసా? హాయి ఉండడం. అది వదిలే ఫస్ట్ ఇక్కడ నుంచి నేను చెప్పిన దాని నుంచి ముందుకు రా. చాలా మంది చెడ్డ వాళ్ళు, అది నాకు తెలియదు. ఇన్సిడెంట్ కావడం వల్ల మంచి వాళ్ళు అది ఆయనది, మనకేం సంబంధం. అంటే నేను కూడా ఏంటంటే ఈ నేను చెప్పేది ఉన్నదే స్పిరిచువాలిటీ ఒకటి. ఎక్కువ ఫోకస్ దీని మీద ఉంది. ఫోకసే లేదు. రెండోది అయిపోయింది. అది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను లేదనే చెప్తా. నేనేమనుకున్నా అంటే ఏదైనా ఒక కారణం ఉంటుంది కదా. ఒకసారి ఒక్క నిమిషం విను. రకరకాల విషయాలు వద్దు. శాండ్ ఆర్ట్ని తీసి బొంద పెట్టాలి, ఇరలేట. అవసరమైతే మళ్ళీ చేస్తా, లేదా చేయను. ఆ చేయడం చేయకపోవడం మీద నా స్థితి ఆధారపడలేదని డిక్లేర్ చేసిన తర్వాత శాండ్ ఆర్ట్ సెకండరీ అయిపోయింది. ఉదాహరణకి నీ ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్న తర్వాత ఫ్రెండ్ సెకండరీ అయిపోయినాయి. అవన్నీ జస్ట్ బతకడం కోసం ఏదో చేయాలి. ఎలా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్, ఏం చేస్తున్నావు అనేది కాదు. ఎలా చేస్తున్నా అంటే అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకునే చేస్తున్నా. ఐఎమ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్. ఇదొకటి. నేను చెప్పేది ఏంది, స్పిరిచువాలిటీ ఉంది, నువ్వు వేరేది ఏం లేదు. ఇక్కడ నేలనే ఉంది. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టు, నేలనే ఆధారం. అట్లా నీ యొక్క ఆధ్యాత్మికతని నీకు నాకు ఆధారం, కుక్కకి పిట్టకి పిల్లికి కూడా ఆధారం. అదేంది? నిరంతరము ఎడతెగని హాయిని అనుభవించడం. ఇది నీకు వద్దా? నీకు ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు కోరుకుంటావా లేదా? హాయి అంటే నేను ప్రశాంతత అనే పదం వాడలే కదా. హాయి ఉండడం అంటే నా ఉద్దేశం ప్రకారం ఏది నచ్చి పని చేస్తూ ఉంటే అదే హాయిగా ఉంటుంది. పని లేదు, ఏం లేదు. సోమరి అంటారు. ఎవరు అంటారు కాదు. హాయిగా ఉండడం అంటే ఏమిటి అసలు? ఎంక్వైర్ తెలుసుకో ఎప్పుడన్నా. అదే స్పిరిచువాలిటీ అంటే. సర్వకాల సర్వావస్థల్లో నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, చివరికి మరణించబోతున్నా నీ హాయి పోవడం లేదు. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. తెలుసుకో. మళ్ళీ ఇదో కూడా కొత్త కాన్సెప్ట్ తెలుసుకో. వీటి వల్ల మనకు వచ్చే ఉపయోగపడ, సమాజానికి ఉపయోగపడి. సమాజం ఎక్కడిది? నువ్వు హాయిగా ఉంటే అందరూ బాగుండరా? ఎంతో ఉపయోగం అనుకున్నావు. ఇప్పుడు భూమి హాయిగా తిరుగుతుంది, అందుకే మనం అంతా బిల్డింగ్ కడుతున్నాం. అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఇట్లా ఊగింది అనుకో, అది నువ్వు ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ అయినా కట్టగలుగుతావు. నువ్వు హాయిగా ఉండడం అనేది నిజంగా జరిగితే అనంతమైన పని జరుగుతుంది. నేను తెలుసుకుంది ఏంటంటే శాండ్ ఆర్ట్ నుంచి మైండ్ ఆర్టిస్ట్ అయిపోయింది. లేదు జుమ్లా ఏదో మాట వరుసగా అంతే. ఆర్టిస్ట్ అనేది వెరీ లిమిటెడ్. ఆర్టిస్ట్ ఉన్నా లేకపోయినా ఏం కాదు ఈ భూమి మీద. చాలా మంది ఆర్టిస్టులు కూడా చూస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక రకమైన స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికత గురించి ఎక్కువ చెప్పడం, అది వాళ్ళతో మనకు సంబంధం లేదు. సంబంధం అంటే పోల్చడం కాదన్న, అది చెప్తున్నా. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక రకమైన స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక చాలు, ఎంతో పేరు సంపాదించాం, ఎన్నో చేసాము అంటే ఆ తరహా. మన అసలు పేరు అనే పేరుని బొందబెట్టాలి. మనకున్న పేరేం పేరు రా బాబు, అసలు అది పేరే కాదు. తోట రమేష్ మాధవ్ చెప్పేవాడు, రేపు అంతా షూట్ ఉంది, రేపు అటుపోతున్నాం, ఫ్లైట్ లో ఇటుపోతున్నాం. బస్ ఎక్కిపోతే ఎట్లనో, విమానం ఎక్కిపోతే అట్లనే, అంతే. నేను లైవ్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం, కలవడం ఇదే ఫస్ట్ టైం. అంతమంది ఎప్పుడు కాలేదు అంటే అన్న అంత అది మనం ఏదో అట్లా అని అంటే ఒక ఇన్స్పిరేషన్ వాడికి అనిపించేది. నాకు లేదు అటువంటిది. నేను నాకు కూడా అనిపించలేదు. అంతే, ఏం లేదు. నువ్వు అడిగిందంటే రకరకాల ప్రశ్నలు వేస్తున్నావు, కానీ మూలంలో ఏముంది? హాయిగా ఉండడమే ఉంది. ఇప్పుడు ఈ క్షణం నీకు హాయిగా ఉందా లేదా? కూర్చుంటే అట్లా కూర్చుంటే హాయిగా ఉందా లేదా? మరి హాయిగా ఉంటే కూర్చో. అదే దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అట్లా కాకుండా నువ్వు ఇంటర్వ్యూ కోసం ఇట్లా అయ్యాడు, నెక్స్ట్ రాత్రి అంతా ఇబ్బంది పడాలి. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని ఇట్లుంటే హాయిగా ఉందనుకో, కెమెరామెన్ అటు ఇటు తిప్పుకుంటాడు. నువ్వు హాయిగా ఉండట్టు చూసుకో. అట్లా నిరంతరం నీ మాట నువ్వు వింటున్నావు, నీ శరీర ధర్మాన్ని నువ్వు వింటున్నావు. అస్సలు కాదు. నువ్వు ఉండకుండానే చెప్తున్నావు స్టేట్మెంట్. అది హాయ్ అన్న. నువ్వు జరుపు. నువ్వు అనుకుంటున్నావు ఏ ఇబ్బంది, ఆయన అటు తిరిగి కూర్చుంటాడేమో. నీవెందుకు ఊహిస్తున్నావు ముందే? నువ్వు చేయలేదు, నువ్వు ఇంకా చేయనే లేదు, ముందే ఎందుకు ఊహిస్తున్నావు? బిల్డింగ్ కూలితే ఊహించకు, ఏది ఊహించకు.
సో నాకు అర్థం కాదు అంటే ఇంత ఎట్లా ఒకటేసారి టర్న్ అనేది ఇట్లేం లేదు, ఇట్లే ఉన్నా. నువ్వు అప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఇట్లే ఉంటుండే. నేను అసలు ఇంటర్వ్యూ కలిసి ఉంటే ఒకవేళ అన్న అప్పుడు కలిసి అప్పటి నుంచి ఇట్లా మాట్లాడుతుంటే వచ్చాను. అంత బిజీ పర్సన్ అంత. నేను ఇంకో మాట చెప్పన్నా, నా మాటలు ఇర్రెలవెంట్, నేను ఇంపార్టెంట్, నా స్థితి ఇంపార్టెంట్. నిజంగా నా మాటలు చూసేవాడు ఇన్స్పైర్ అనుకో, అది వెరీ సూపర్ఫిషియల్. నాకు మీ ఇంటర్వ్యూలో ఒకటి నచ్చింది, ప్రపంచంలో అసలు ఏది తీసిపడేటువంటి పదం ఉండదు, ఎవడు మాట్లాడినా దాన్ని తీసుకోవచ్చు. అవును, అంటే చెత్త అనేది పదం వాళ్ళు నచ్చితే తీసుకుంటారు. ప్రతి అందంగా చెప్పడం, కన్విన్స్ చేయడం అది కాదు మన డ్యూటీ. నువ్వు జస్ట్ ఇప్పుడు బాగుండు అని, నువ్వు జస్ట్ బాగుండదు, కంప్లైంట్ లేకుండా జీవించు, ఉన్నదాన్ని పరిపూర్ణంగా మొదట అనుభవించు, సాటి మనిషిని నీతో సమానంగా చూసుకో. ఫిలాసఫీగా కాదు, స్టేజ్ ఎక్కినప్పుడు ఈ కథలన్నీ చెప్తా, దిగిన తర్వాత వాడేవాడు వీడు ఇట్లా కాదు. నీ యొక్క జీవన విధానంగా మారినప్పుడు నువ్వు నిజంగా బాగుంటావు, నీ చుట్టూ నిజంగా బాగుంటుంది. సో అందరు హాయిగా ఉంటే ప్రపంచం అప్పుడే ఇంకా బాగుంటుంది. దీనికైతే మీకు మామూలు చిన్నప్పటి నుంచి అందరికీ ఉంటుంది. ఇది ఒక కుక్క ఉంటుంది, అది ఒక మూల చూసుకుని హాయిగా వండుకోదా? ఏదైనా ఎప్పుడన్నా ఏదైనా కుక్కను చూసినా ఇట్లా ఇనుప చెవుల మీద వండుకోవడం, ఇట్లా గేట్ ఉంటుంది కదా, గేటుకి ఇట్లా చెవులు ఉంటాయి కదా, దాని మీద ఎప్పుడన్నా ఒక పక్షి పడుకోవడం చూసినావా, కుక్క పడుకోవడం చూసినావా? కష్టం. అది ఎందుకు పడుకోదు అంటే హాయిగా ఉండదు, ఒడ్డి గుచ్చుకుంటూ ఉంటుంది. అంటే ప్రకృతి స్థితిలో ఒక సహజమైన హాయి ఉంది, నెమ్మది ఉంది, పోలిక లేదు. నచ్చడం నచ్చకపోవడం కదా, హాయిగా ఉండడం అనేది జస్ట్ నచ్చడం నచ్చకపోవడానికి కూడా అతీతం. అది ఇప్పుడు ఇట్లా హాయిగా నచ్చి కూర్చుని అనేది ఈ క్షణం బాడీ చెప్తుంది ఎట్లా కూర్చోవాలి, కానీ నచ్చడం అంత టైమే లేదు. ఊరికే ఫిలాసఫీ అంటే చెప్తారు పిచ్చోళ్ళు, ఏదో పిచ్చోళ్ళు ఏదో జనాలు ఇన్స్పైర్ అయ్యడానికి చెప్తుంటారు. నాకు వాళ్ళంత ఇష్టం. ప్రభావం ఎందుకు? ప్రభావం ఉంటే గోసి పెట్టుకుని కూర్చోపోదు. నాకు చాలా మంది ఇట్లా రమణ మహర్షి ఆ ఫోటోలో చూస్తుంటే నాకు ఒక వింతగా అనిపిస్తుంటది. తెలియక మీరు నన్ను మళ్ళా అటు తిప్పుతున్నారు. తెలియదు, నా ఒపీనియన్ కింద అనుకోవచ్చు, నా ఒపీనియన్ కింద అనుకోవచ్చు కదా. తెలియకపోతే నేను అంటున్నది ఒపీనియన్ ఉండదు, తెలిస్తే అట్లుంటది. నిజంగా ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏ విషయం నీకు పరిపూర్ణంగా తెలుసో దాని పట్ల ఒపీనియన్ ఉంటుందా? దాని మీద కూడా ఉండదు ఒపీనియన్, దాని మీదనే ఉండదు ఒపీనియన్. ఒపీనియన్ ఎప్పుడు వస్తుంది? హాఫ్ నోయింగ్. సినిమా గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది, సినిమాకి పోయించిన తర్వాత ఒపీనియన్ ఎందుకు తెలిసిపోయింది కదా, మళ్ళీ ఒపీనియన్ ఎందుకు? నేను అనుకుంటుందని చూసినా, బట్ నా ఒపీనియన్ ప్రకారం అని ఎవడు అన్నాడు? చూసినా బాగాలేదు బాధకథం, చూసినా బాగుంది. ఒపీనియన్స్ ఉండవు, అనుకోవడాలు అట్లా ఏముండదు. నీ ప్రతి పదంలో తెలిసిపోతుంది నువ్వు ఎక్కడున్నావు అనేది. అందుకని ఫిలాసఫీ గురించి మాట్లాడకుండా అది నువ్వు ఇంకా గుర్రం ఎక్కలే. అందుకని నువ్వు ఏమడిగినా బౌన్స్ అవుతుంది. నా మాటిని సాదా సీదా మనుషులాగా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు హ్యూమన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూ చేస్తే అడుగుతా, ఎగ్జాంపుల్ ఎన్ని పైసలు కావాలి మనిషికి? మనిషికి ఎన్ని పైసలు కావాలా? బతకడానికి సరిపడా పైసలు ఉంటే సరిపోతుంది. ఎన్ని సరిపడా అంటే? నెలకు సరిపడా, రోజు సరిపడా. ఎన్ని సరిపడా అంటే మన శక్తిని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు అది ఒక ఫిగర్ చెప్పు. ఫిగర్ నువ్వు ఏ షూట్ చేసినా, ఉద్యోగం చేసినా సరిపడా అయ్యి అంటావా? ఫిగర్ అడుగుతావా నువ్వు? మరి ఆ ఫిగర్ చెప్పు. ఫిగర్ తెచ్చుకునే సత్తా మన దగ్గర ఉండాలి కదా. ముందైతే చెప్పు, ఉందో లేదో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అంతెందుకు, నేను ఒక మాట చెప్తా. నీకు షర్ట్ క్లాత్ కావాలి, సరిపడాదా లేకపోతే ఒక సైజ్? మరి అదెందుకు చెప్తున్నావు ఫిగర్? అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఏమో మనుషుల సంగతి మనకు తెలియదు. నీ సంగతి నువ్వు చెప్పు. అందరి గురించి నేను ఎప్పుడు మాట్లాడు, నాకు తెలియదు మనుషులు ఎవరు. దానికి ఎట్లా అంటే ఆశ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం 100 కోట్లన్నా ఇంకొక 100 అట్లా అట్లా పోతుంటుంది. ఓకే, ఇంకా నువ్వే ఏదన్నా అడుగు. ఎప్పటి నుంచి అన్న ఇట్లా మ్యూజిక్ మీద? ఇదే ఒక 9 సంవత్సరాలు అవుతుంది.
రాగం తెలియదు తెలియదు. ఇప్పుడు గాలి ఉంది, అనుభవించడం వరకు అదేమిటో తెలియదు మనకు. పాట ఇప్పుడు ఇదే సినిమాలో ఇదే రాగంలో ఈ పాట అందరికి తెలుస్తుంది, అంటే పాటలు తెలుస్తుంది మనకు, రాగం తెలియదు. అట్లా చాలా మంది ఆర్టిస్టులు మ్యూజిక్ వైపు కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మన బ్యాచ్ వాళ్ళు ఉన్నారు చాలా మంది, ఫ్లూట్ నేర్చుకోవడం లేదా గిటార్ నేర్చుకోవడం. అంటే నేను ఒక మాట చెప్పినా నువ్వు ఎందుకో వింటలేవు. అది ఎవరు ఏవైనా చేయని అది కాదు క్వశ్చన్, ఆ చేస్తున్నది ఎందుకో అది కావాలి. ఇప్పుడు నేను వైలిన్ నేర్చుకుంటున్నాను, నువ్వు వైలిన్ నేర్చుకుంటున్నావు, రెండు చూడడానికి ఒకలా కనబడవచ్చు. నేను ఊరికే నేర్చుకుంటున్నా, నువ్వు వైలిన్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయంట, అది నేర్చుకున్నావు. వైలిన్లో సమస్య లేదు, ఆ నేర్చుకునే వైఖరి నిన్ను సమస్యలకు తీసుకెళ్తుంది. అందుకని ఆర్టిస్టులు శాండ్ ఆర్ట్ చేస్తారా, వైలిన్ నేర్చుకుంటారా, లేకపోతే ఫ్లూట్ నేర్చుకుంటారా, ఏం నేర్చుకుంటే ఏమి, గోడ తలగొద్దుకుంటే ఏమి, డజంట్ మ్యాటర్. ఎందుకు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేది స్పష్టత రావాలి. నేను చెప్తున్నది ఏం చేస్తున్నాను కాదు, ఎందుకు. ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు అనేది నీ హోల్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఏం మాట్లాడతావు ఇర్రెలెవెంట్, ఎందుకు మాట్లాడుతున్నావు అర్థమైంది కదా. అట్లా ఫిలాసఫీ కాదు ఇది, ఏది ఆచరిస్తావో అది ఫిలాసఫీ కాదు, ఆలోచిస్తూ కూర్చున్నది ఫిలాసఫీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పింది ఒకటి, దైవము స్పిరిచువాలిటీ వేరు వేరు అంటే ఏదేది ఏమో చెప్పారు కదా సార్ ఒకటి ఇంతకుముందు, అది సార్కి సంబంధించింది. మన ఇంట్రెస్టింగ్ అట్లా కుదరదు, అట్లా అది హాఫ్ వేలో ఎట్లా ఓపెన్ చేస్తాం అట్లా అమ్మో. అంటే నేను ఇంతకుముందు అదే చెప్పింది, చాలా బాధ్యతాయుతమైన విషయం ఆధ్యాత్మికత. ఏం చెప్పకుండా ఉండడం మంచిది. నమ్మకూడదు దేన్ని. నువ్వు ఎడమ చేయని నమ్ముతావా? నువ్వు ఉంటే నువ్వు నమ్ముతావు, ఉంది అది నువ్వు నమ్మకం ఏంది. దేవుడు నమ్మకూడదు, అసలు దేన్ని నమ్మకూడదు. జో హే ఓ హే, నమ్మడం ఏమిటి అసలు. నీకు భాషలో ఒక మ్యాజిక్ ఉంది, ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఒరిజినల్ మీనింగ్, ఒకటి దాని షాడో మీనింగ్. ఇట్లుంటుంది. మనిషి తన సౌలభ్యాన్ని బట్టి ఇదని ఎంచుకుంటాడు, ఇదని ఎంచుకుంటాడు, రెండు ఎప్పుడు చెప్పాడు. నాకు దేవుడు అంటే నమ్మకం అని ఇది ఎంచుకున్నాడు కదా, దాని షాడో మీనింగ్ ఏంటంటే నాకు దేవుడు ఉన్నాడు అని డౌట్ ఉంది అని చెప్తున్నాడు. నమ్మకం అంటే నథింగ్ బట్ డౌటే. నేను చాలా నమ్మకం ఉద్యోగం వస్తుంటే చాలా డౌట్ ఉందని. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అనుకో, ఊరికి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు సినిమా అవకాశం వస్తుంది నమ్మకం ఉందని అననే అన్నాడు. ఎందుకు? అతను అక్కడే ఉన్నాడు, ఆ క్షేత్రంలో ఉన్నాడు. అందుకు తన జీవితంలో నేను సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అనే స్టేట్మెంట్ వాడే అదృష్టం లేకుండా పోయింది. ఎందుకంటే అవకాశాల మధ్యనే ఉన్నాడు. ఎవడు వాడతారు ఆ పదం? ఎవడైతే ఆ సినిమా అనే దానికి సత్య దూరంలో ఉన్నాడు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, అట్లాంటి వాడు అవకాశం వస్తేనే ఎదురు చూస్తున్నాడు. నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందంటే డౌట్ ఉందని. ఎవడెవడు భయంకరంగా నమ్మకం ఉందని చెప్తున్నాడు, వాడు భయంకరంగా డౌట్ ఉందని చెప్తున్నాడు. అసలు నమ్మకం ఉందంటే డౌట్ ఉందని నువ్వు అన్నదాన్ని నేను క్లియర్ చేయడం. సో నాకు ఏ నమ్మకాలు లేవు, దాని అర్థం ఏ డౌట్స్ లేవు అంతే. నాకు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు పని లేదు అతనితో, నాకు పని లేదు. ఇప్పుడు ఆయన వచ్చినా నేనేమి కోరుకోను, నా పని వీలైతే నేను అడుగుతా, భోజనం ఏమైనా చేసిపోతారా మీరు, అట్లా అడిగి చేస్తాను. ఇప్పుడు నీ స్థితిని బట్టి అవన్నీ నిర్ణయం. పుస్తకాలు రాశారు కదా చేతిరాతతో, కొత్తగా అంటే చేతిరాతతో, అంటే ఇప్పుడు అవి కాపీలు లిమిటెడ్ కాపీలా లేకపోతే అట్లేం లేదు, మనం ప్రింట్ చేసేది మనం రాసేది ఒక్కటే ఒరిజినల్, దాన్ని ఎంతైనా ప్రింట్ చేసుకోవచ్చు. నేను అనుకున్నట్టు మొత్తం అన్ని కాపీలు ఒక ఇప్పుడు ఈ చెయ్యి ఇంతే ఉంటుంది. అంటే దానిలో చూసా వీడియోలో చేతి పుస్తకం చూసి చేతిరాతతో, ఇప్పుడు ఒకటి రాసిన ఒకటి చేతిరాతతో దీని ఫోటో తీసి 100 ప్రింట్లు చేయించవచ్చు. మూల రాయలేడు అంటే మన అందరికి ఇచ్చేది ఉంటాయి కదా ప్రింట్ చేయడం. లిమిటెడ్ ఎందుకు, అన్లిమిటెడ్. లిమిటెడ్ ఎందుకు ప్రింట్, 1000 కాపీలు ఎందుకు ప్రింట్ చేస్తారంటే 1,00,000 ప్రింట్ చేస్తే ఫస్ట్ పెట్టుకునే ఇల్లు ఉండదు. చాలా మంది రచయితలు సజ్జల మీద ఉంటాయి పుస్తకాలు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే మంచం అమ్మేసి పుస్తకాలు పడుకుంటున్నాడు మహబూబ్నగర్లో. నిండిపోతాయి కదా కాటర్ల మీదనే, అవే నిండిపోతాయి. ఎందుకు ఆర్జీవి మీదే మొదటి బుక్
అట్లే మొదటి బుక్ ఆర్జు బ్లూ బుక్. బ్లూ బుక్ అని పేరు ఎందుకు అంటే ఏదైతే అనంతమైందో దానికి బ్లూ అని చెప్పొచ్చు. ఆకాశం రంగు అట్లా ఒకవేళ రంగు అంటూ ఉంటుంది. అనంతమా? ఫిలాసఫీ అనంతం. మనిషి ఎప్పుడు అనంతం కాదు, మనిషి మూర్ఖత్వం అనంతం. మనిషి మూర్ఖత్వం అనంతమే, సంతోషం అనంతంగా ఉండదు. మూర్ఖత్వం ఒకటే అనంతం. చీకటి అనంతంగా ఉంటుంది, మూర్ఖత్వం అనంతంగా, అజ్ఞానం అనంతంగా ఉంటుంది. జ్ఞానం అనంతం కదా, జ్ఞానం ఎప్పుడు లిమిటెడ్. అందుకని నేను నా ఆత్మదర్శనం పుస్తకంలో రాసిన అఖండమైన వెలుగులు జిల్లే ఏది రాది అంతులేని అజ్ఞానంతో ఈ బుక్ రాస్తున్నాను. నిజంగా నా అజ్ఞానమే వెలుగుతుంది, నా జ్ఞానం అంత వెలుగదు. పుస్తకాలు ఎన్ని వందల పుస్తకాలు మీరు కూడా చదవడమా? అట్లా చెప్పడం కష్టం. అట్ట చెప్తావు, ఎవడు లెక్క పెట్టుకోడు ఎవడు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం తిన్నావా? ఎన్ని తిన్నవా లేదా? తిన్నవా లేదా? మధ్యాహ్నం ఎన్ని ముద్దలు తిన్నావు? అట్లే సేమ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే నువ్వు నేను ఒక్కటే. నువ్వు తిన్నప్పుడు లెక్క పెట్టుకోవట్లేదు, స్నానం చేసినప్పుడు ఎన్ని చెంబులను లెక్క పెట్టుకుంటావా? అది నీ జీవన విధానంలో ఒక భాగం. లెక్క ఎప్పుడు పెడతావు? చాలా కష్టపడితే వచ్చేదాన్ని లెక్క పెడతావు నువ్వు. ఇప్పుడు నీ దగ్గరనే ఎవ్రీడే నీ ప్లాట్ సేల్ అవుతుంది. నేను చెప్తున్నా, ఎవ్రీడే ప్లాట్ సేల్ అవుతుంది హైపోథెటికల్లీ. పొద్దున 2 లక్షలు వచ్చి సాయంత్రం 15 లక్షలు వచ్చే. సార్ లెక్క పెట్టుకోండి, ఉన్నాయా 15 లక్షలు, అవి పెట్టిపో అంటావు అంతే తప్ప నువ్వు లెక్క పెట్టావు. అనంతంగా వస్తున్నప్పుడు లెక్క పెట్టుకోవడం ఉండదు. పుస్తకాలు ఎక్కువ అంటే పుస్తక భాష ఎక్కువ కనిపిస్తుంది మాటల్లో. అట్లేం లేదు. పుస్తక భాష సంస్కారవంతమైన భాష ఉంది, పుస్తక భాష ఏం లేదు. అందరికి అర్థం కావాలి కదా, అది నాకు సంబంధం లేదు. అర్థమైతే ఓకే, లేకపోతే ఎవడు పట్టించుకుంటాడు వీరాల గురించి, లైట్ తీసుకో. ఇప్పుడు ఎవడు వింటుండో తెలియకుండా ఎట్లా చెప్తావు అర్థమవుతుందా కాదా అని. మనం తమిళ సినిమాలో చూస్తున్నారు, ఇంకా బోడి మన కాన్వర్సేషన్ అర్థం కదా, అర్థం చేసుకుంటారులే. ఇప్పుడు మనం చెప్పే కాన్వర్సేషన్ అంత ఇంపార్టెంట్ కాదు. వన్ స్టేట్మెంట్ని పట్టుకుంటాడు ఎవడైనా తెలివైన వాడు. మనకి ఏ కాన్వర్సేషన్లో ఏముంటుంది, ఎంజాయ్ చేయడానికి కాన్వర్సేషన్ అంతే. కాస్త నవ్వుకున్నాం, వాయిల్ని వాయించడం ఎంత కాదు. ఇప్పుడు నిజంగా మన కాన్వర్సేషన్ అర్థం చేసుకునేవాడు హీ విల్ హోల్డ్ ఆన్ టు వన్ స్టేట్మెంట్. ఇప్పుడు మేబీ ఎవడన్నా అట్లా ఒక మాట పట్టుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉంది, అజ్ఞానం అనంతంగా ఉంటుంది, జ్ఞానం లిమిటెడ్. ఇది పట్టుకోవచ్చు, ఇది ఉపయోగపడుతుంది. అన్ని పనులు సమానంగా చేయి, ఆనందంగా ఉండే పని చేయగానే పని కోసం పని చేస్తూ ఆనందపడకు. ఇది పట్టుకున్నాడు అనుకో ఉపయోగపడుతుంది, అట్లా ఉపయోగపడుతుంది కాన్వర్జేషన్. అదర్వైజ్ నువ్వు ఇన్ని ఇంటర్వ్యూలు చూస్తావు, ఏముండదు నేర్చుకునేది. ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలు ఇప్పుడు అష్టావక్రమాలు కూడా స్టార్ట్ చేశారు కదా, ఇవన్నీ అంటే ఎందుకోసం? ఇవన్నీ అంటే ఇప్పుడు అడిగినావు పిట్టను ఎందుకోసం కూస్తున్నావు అని అడుగు వచ్చింది. అది ఒకవేళ అదేం చెప్తుంది చెప్పు. అది ఒక మంచి బూత్ ఉంటుంది దానికి. నా చెవుల్లో అంటే ఇక్కడ ఇంకో పదం వాడితే బాగుంటుంది, నేనైతే వాడతాను. నాకు బూత్ అనేది ఏమి లేదు, అవయవం అంతే. సో నా చెవిలో పానం ఉన్నంత వరకు నేను అరుస్తా అంటుంది. ఆ చెవు దగ్గర ఒక బూత్ పెట్టుకోను అంటది అంతే. కానీ దాని శ్రోతలు లేరు, దానికి అరవాలనిపిస్తే వాళ్ళందరూ ఈ క్షణం పీకిన ఐ డోంట్ కేర్. నేను నా జీవితంలో అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకో, నేను బందీ లేను, అస్సలు లేను. ఈ క్షణమే సబ్స్క్రైబర్స్ పోయారనుకో అయినప్పటికీ నీ జీవితం కొనసాగుతుంది. రేపు కూడా అష్టావక్ర గీత నెక్స్ట్ చాప్టర్ చెప్పవలసిందే. ఎవరో వింటుందని నాకు చెప్పడం లేదు, నాకు చెప్పాలనిపిస్తుంది. అదొక మాధ్యమం అంతే. నాకు ఎవరో వింటున్నారంటే నేను ఇరకపోను అంటే నా లిబరేషన్ మళ్ళీ నన్ను ఇరికియడానికి వచ్చే అసలు సమస్యే లేదు కదా. ఊరికే సరదాగా ఎప్పుడన్నా ఎవరన్నా ఈ వీడియో ఎక్కువ చూసానంటే ఎంజాయ్ చేస్తాను, కానీ నేను ఎక్కడ సంఖ్యలు ఇరుక్కోవాలి. నా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయితే చాలు నాకు. ఇప్పుడు నేను తిన కూర్చున్నా బాగుంది, పడుకుంటే చిన్న బెడ్ ఉంది బాగుంది, తింటుంటే కంచం ఉంది, ఇంత భోజనం ఉంది బాగుంది. నాకు అంతకంటే ఏం కావాలి జీవితానికి? పెద్ద హైఫై లైఫ్ అవసరం లేదు. అదే హైఫై, అది లేకపోతే అది హైఫై, అది లేకపోతే అట్లా ఉండదు. అది బేసిక్ సెన్స్, అది హ్యూమన్స్ కామన్ సెన్స్. అది అట్లా లేదంటే నువ్వు అసలు యు ఆర్ అన్ఫిట్ టు లివ్. అడుక్కో తిను మంచిగా, దేవుడే ఇచ్చాడు చిప్ప ఒక్కటి ఇంత కూరేయి అని అడుక్కో. నీకు ఇన్హిబిషన్ లేకపోతే అంతా నీ వాళ్ళని తెలిస్తే హాయిగా అడుక్కొని కూడా తినొచ్చేమో. చాలా ఈగో ఉంటుంది అడుక్కోవడం. ఎందుకంటే తెలుసా, ఈగో వల్ల. నీకు నిజంగా స్పిరిచువాలిటీ అర్థమైతే
యాక్చువల్గా నీకు ఆకలి అయితే జస్ట్ అడిగి తినేస్తావు. నీకు ఆ థాటే ఉండదు, అడుక్కుంటే నా పరువు పోతుంది. అసలు పరువు లేదు, ప్రతిష్ట లేదు, అట్లాంటి దరిద్రమే లేదు. తీసి తినేసేయాలి, నువ్వు దగ్గర అనుకోవడానికే లేదు. ఆకలిని అడుగు తీసుకో, ఎంత అవి లేవు, జయించడం లేదు, లేవు అవి. ఇది కూడా అతి పెద్ద అబద్ధం. లేవు. నేను నీకు చిన్న జోక్ చెప్తా. అంటే ఇట్లా యుద్ధం చేస్తున్నాడు, ఇట్లా ఒక్కడే ఉన్నాడు. అందరూ చూసి ఇట్లా కత్తి చెప్తుండే ఇట్లా. ఒక వ్యక్తి వచ్చి అభినందించాడంట, మళ్ళీ డ్యాన్స్ చేసిన ఒక కత్తి అంటే వీడికి మస్తు కోపం. డ్యాన్స్ ఎక్కడ చేసినా నాతో పాటు యుద్ధం చేసే వ్యక్తి రాలే, అందుకని ఒక్కడే తిప్పుతుందా. అదే మూమెంట్స్ ఎదుటి వ్యక్తి రాగానే యుద్ధం లేక కనిపిస్తుంది. అదే నువ్వు ఒక్కడివి చేసినావు అనుకో, ఆటలాగా అనిపిస్తుంది. సో ప్రపంచం అంటే ఇద్దరికి సంబంధించింది. స్పిరిచువల్ అంటే నువ్వు ఒక్కడే ఉన్నావు. ఫోన్ కాన్వర్సేషన్ కూడా నన్ను చికాకు పెట్టలేరు, మీరు నన్ను ఇబ్బంది పెట్టలేరు నా స్వేచ్ఛ. నేను ఇబ్బంది పడితే నేను చెప్తా కదా, ఆయన ఎట్లా చెప్తాడు? అదే అంటే మీరు అన్నది ఎట్లుందంటే, అంటే మీరు ఎంత సతాయించినా నేను ఇబ్బంది పడను, నేను ఏం తీసుకోను అంటే దాన్ని. అదే అతోటి దానికి ఇబ్బంది. ఇప్పుడు నా రూపాయి ఎత్తుకపోయి అదంతా సాధన, లేకపోతే సాధన వల్ల వస్తుందా, లేకపోతే రోజు రోజుకు లేదు. అంటే నేను డిస్టర్బ్ అవ్వాలంటే నువ్వేదో నీ గురించి ఒక ఒపీనియన్ ఉండాలి నీకు. ఇప్పుడు మీరు ఒక స్వామీజీ అనుకో, స్వామీజీకి అత్యంత ముఖ్యమైన దండం ఉంది. స్వామి దేనికి డిస్టర్బ్ కాకపోవచ్చు, ఆ దండాన్ని ముట్టుకుంటే నేను అది కూడా పక్కన పెట్టేసిన. ఏం లేదు, నన్ను యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. డిస్టర్బ్ చేసేది నేను కావాలని డిస్టర్బ్ అయితే నా ఛాయిస్ ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వనా? నువ్వు బోర్డు ఎంత నువ్వే నిర్ణయం తీసుకుంటావు అని చెప్పినాను. అంటే నేను డిస్టర్బ్ అయితే నేను చెప్తా కదా నాయన, నువ్వెందుకు చెప్తున్నావు నేను డిస్టర్బ్ అయినా? సో నేను నిజంగా డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. లేదు అవసరానికి నటించు, చికాకు ఉపయోగపడుతుంది. అందరూ పడతారు, నేను ప్యూర్గా నటిస్తా. అంటే పని అవుతుంది నాకు. సీరియస్ పని అవుతుంటే చూడు. ఇప్పుడు చప్పట్లు కొడితే ఆటో వస్తున్నా, ఇప్పుడు చప్పట్లు కొట్టు, ఉపయోగపడుతుంది అది. అలానే పొద్దుస్తా మనం కొట్టుకుంటే ఉండదు కదా. అంటే అది సాధన ఉండాలి. నాకేమనిపిస్తుంది, ఇవన్నీ ఒకటేసారి రావు కదా, ఇవన్నీ ఒకటిసారి ఏది రాదు. మీరు దాన్ని రాసిపెట్టేసి లేవు కదా. అంతకుముందు ఏం లేదని ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇవి నాన్ ఎగ్జిస్టెన్షియల్. కోపం అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్, అంటే ప్రకృతి లేదు. కోపం ఉంది, సహజమైన కోపం ఉంది. ఇప్పుడు కుక్కను డొక్కలో పొడిస్తే అనొచ్చు, అట్లా ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. నువ్వు బుద్ధుడినైనా సరే నాలుగు పక్కన ఉంటే వీళ్ళు నిలగొట్టాడు ఫస్ట్ అంటే చేస్తా నేను. మహామహా యోగులు కూడా పరిచయం చేయొచ్చు, దాన్ని పక్కన ఊసబెట్టుకోమని ఒక వారం రోజులు ఏమి చేయను, కోపం వస్తుంది కదా. అంటే అది పెద్ద విషయం. కోపం ఈజ్ గుడ్, కానీ క్రోధం ఉండదు, అసహ్యం ఉండదు, ప్రతీకారం ఉండదు, ప్రకృతి లేవు. అవి వెరీ బ్యాడ్. మీకు ఇప్పుడు ఎవరి మీద క్రోధము అసలు నేను నా మానవ జాతిని దాని నుంచి లిబరేట్ చేసేసిన. లిబరేట్ చేసిన అంటే నాకు ఇంకా వాళ్ళ మీద ఏ కాంప్లైంట్స్ లేవు. అంటే నేను ఏదన్నా కాంప్లైంట్ చెప్పాలి. అందరూ బాగున్నారు, నిజంగా చెప్తున్నా. ఇంత చక్కటి సమాజంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి, దాన్ని సవరించే వ్యక్తులు ఉన్నారు, సాంప్రదాయపరంగా అప్హోల్డ్ చేసే వాళ్ళు రకరకాలు ఉన్నాయి. మనం ఎంత సేఫెస్ట్ ఒక ఎగ్జిస్టెన్స్లో ఉండేటట్టుగా ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు. అందుకని నేను ఒకవేళ నాకు అంతులేని కృతజ్ఞత ఉంటుంది అంతే మనిషి మీద. మనిషి అంటే గౌరవం. నా గౌరవం అంటే ఊరికి ఎక్స్పెక్ట్ చేయడం ఒక్కటే కాదు, జస్ట్ మనిషిని ఎంజాయ్ చేయకూడదు, ప్రజెన్స్ని. నీకోసం సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ రెస్పెక్ట్ హిమ్. ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుందా? ఇప్పుడు సహాయం చేయకుండా ఉండే స్వేచ్ఛ వాడికి లేదా? ఒక్కసారి తమ్ముడు ఏం చెప్పు, అప్పుడు చేతులు లేదు వీళ్ళు రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా ఇట్లా వేస్తారు. అది మంది మరి ఇబ్బంది పడుతుంది. కంటిన్యూ చేద్దామా? సమస్యలు చెప్తలేరు, సమస్యలు చెప్తలేరు. మీరు 2 రోజులు ఇక్కడ అన్నదా 2 రోజులు ఉంచితే ఓకే. నువ్వు కరెక్ట్ ఒక స్టేజ్ ఇట్లా హెడ్ కట్ మనం చెప్పాలి, ప్రతిసారి అడ్జస్ట్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడ పెట్టాను, డైరెక్ట్ కింద పెట్టు, సెల్ఫీ పెట్టుకుంటుంది కెమెరా.
అది ఇట్లా ఒంగోకుండా నిలబడుతుంది చూడు. ఇదా రెండు నించో అన్నా ఇది కొంచెం ఓకే జాగ్రత్త. అది కూడా ఆరెంజ్ కూడా అదంతే. కొంచెం చాలా ఓకేనా? ఓకే ఓకే రోల్. స్టైల్ కోసమా లేకపోతే కాదు. అదే అది చాలా రోజులు చూస్తా అంటే ఏళ్ళ తరపడినట్టుంది ఇట్లా. ఊరికే అంటే ఇప్పుడు బాడీకి అంగేసినాం, తొడలకి ఏదో వేసినాం, తలకి ఏమి వేద్దా. రెండోది చలికాలం ఖచ్చితంగా కట్టుకుంటా. అంటే అన్ని దానిలో ఉంది అట్లా అని ఎప్పుడు నాకు ఏజ్ ఆఫ్ ఊరికే తలస్నానం చేసినప్పుడు నాకు ఒక వైట్ టవల్ ఉండేది ఊర్లో. సంహౌ అది తుడుచుకున్నా కానీ ఇట్లా కట్టుకునేవాడిని నేను. అసలు నేను ఎవరిని చూసి చేసింది కాదు అది. మధ్యన ఆ టవల్ పోవడంతో నాకు కాదు. ఇప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా విషయాలన్నీ గొప్ప గొప్ప విషయాలు చెప్పేవాళ్ళు ఏం చేసినా కానీ దాంట్లో ఏదో మర్మం ఉందేమో. ఇప్పుడు ఆ ఫోన్ చాలా ఇంటర్వ్యూలు అట్లే పెట్టారు, దీనివల్ల ఏదో కారణం ఉందేమో. ఏం లేదు, ఈ క్యాజువల్ చేసే పనులు కూడా మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేసి ఒక మేధావి అది కాదని చెప్తున్నా నేను. ఒక మేధావి ఇప్పుడు నిన్ను ఎవరేమైనా అంటే కాదు, విను, ఎవరు ఏమైనా అనుకోని నువ్వు సత్యం చెప్పేప్పుడు అది నీ చేతి అదే చెప్పిన కదా వైఖరి. నువ్వు దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే అవును కరెక్టే అని నువ్వు అట్లా ఫేమస్ అవుతావు. అదంతా ప్రపంచానికి ఫేమస్ అవ్వడం అనేది బుల్షిట్. అది ఎక్కువ మందికి తెలుగు పరిచయం కాబట్టి ఆ స్నేహాన్ని మిస్ చేసుకోకు. నువ్వు ఒక గొప్ప స్థితిలో పెట్టుకొని అందరిని కింద కూర్చోబెట్టి ఎంజాయ్ చేయకు. రా, అందరి మధ్యనే ఉండు. నిన్ను గుర్తించారు, నీలో ఆర్ట్ని గుర్తించారు, అది వాళ్ళ అదృష్టం. రెండోది వాళ్ళకున్న క్రియేటివిటీ, అది ఎట్లా గుర్తిస్తారు లేకపోతే. రెండోది ఏ అబద్ధాలు చెప్పకు, ప్రపగండ క్రియేట్ చేయకు. నువ్వు నీలా ఉండు, అది గుర్తింపబడితే మంచిదే. రోడ్డు పక్కన ఏదో ఒక చిన్న ఒక ఇట్లా రౌండ్ ఆకారంలో రాయిందంట, అది గుర్తింపబడి శివలింగమైంది అక్కడ. అందులో దాని గొప్పేమీ లేదు, గుర్తించేవాడు గొప్ప సంస్కారం ఉంది కదా. సో అందుకని ఎవరో గుర్తించాలని ఏమైనా ట్రై చేసినావు అనుకో, అది రుగ్మత, అది వ్యాధి. నువ్వు జస్ట్ నీ పనిలో ఉండు, గుర్తించారనుకో అది వాళ్ళ గ్రేట్నెస్. నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కాలు, బికాస్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ యూ. నువ్వు ఒక పోస్టర్ వేయలే, ఒక ప్రాపగండా లేదు, నీ హోర్డింగ్స్ లేవు, నీ ప్రచారం లేదు, నీ గురించి పాట లేదు, స్టిల్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ యూ. ఎంత గొప్ప విషయం అది. ఇప్పుడు నువ్వు కూడా, నేను ఏనాడు నీ కాంటాక్ట్ చేయలేదు, నువ్వే గుర్తించినావు. 2-3 సార్లు కమ్యూనికేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా గొప్ప విషయం ఏదంటే నువ్వు గుర్తించడమే, ఎందుకంటే నేను ప్రయత్నమే చేయలే కదా. నేను గుర్తించలేదు, నా ఫోన్ అదే పొజిషన్లో ఉన్నది బాగుంది. అదే స్టైల్ గా ఉంది, రజనీకాంత్ లాగా ఉంది. అందుకే రజనీకాంత్ గారు పూర్తి పేరు ఇది నాదా రజనీకాంత్. చిన్నది లైట్ తీసుకోవాలి, పేర్లలే ఉందబ్బా. చైనాలో ఉంటే చుంచాంగ్ పింగ్ అని పెడతారు మనకు. పేరు లేవు, పేరు అదే అది ఊరికే జోక్, అది ఇట్లా పేరు పేర్లు ఏం లేదు, ఇంతదే. దానికి ఏ అర్థం లేదు అసలు. నన్ను పిలవాలంటే ఎవరు ఉండాలి కదా, అది వేరు. ఇప్పుడు పిలవడానికి, ఇప్పుడు నువ్వు నన్ను పిలవడానికి నువ్వు రీసా కూడా అక్కర్లేదు, నువ్వు అన్నా అంటున్నావు కదా. ఇంకా రీసాను పొందబెట్టేసే అవసరం లేదు జీవితంలో. ఆ రీసా అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ అవ్వాలనుకుంటే నేను అప్పటి నుంచి రీసాన్ని రిజిస్టర్ చేపిస్తా. అట్లాంటివి ఏమీ లేవు. అవన్నీ కళానుకున్న పేర్లు కావు, ఆలోచనకున్న పేర్లు, అజ్ఞానానుకున్న పేర్లు. ఏ అంత అబద్ధం అది. అదంతా గుర్తింపు కోసమే, అదంతా గుర్తింపు కోసమే. నువ్వు ఎంత ట్రై చేసినా నీ ముడ్డి 1,00,000 సంవత్సరాలు నీళ్ళకి రాకిన ప్రపంచం అంతా నువ్వు పరిచయం కావు. అయ్యే పని కాదు అది. ఇప్పుడు ఈ సినిమా స్టార్ అందరు ఎంత ట్రై చేస్తున్నారు, పక్క స్టేట్లో పరిచయం ఉండరా? మొరాకో దేశానికి పరిచయమా, తింబక్తు పరిచయమా, కాంబోడియాలో వీళ్ళు సూపర్ స్టార్లు. ఇంత ట్రై చేస్తే, ఇన్ని పోస్టర్లు, ఇన్ని వేదికల మీద ప్రసంగాలు, ఇంత స్టైల్ కొడితే 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం వేరంతే. ఎందుకు ఆ పనికిరాని గుర్తింపు అసలు? నేను గుర్తింపు ఒకవేళ వస్తుంటే ఇట్లా రావాలి, ఏం చేస్తే ప్రపంచం మొత్తానికి తెలిసిపోతావు, అది చెయ్యి పోని. అప్పుడు ఏ దేశానికి పోయినా నీకు షెల్టర్ ఉంటుంది, భోజనం ఉంటుంది. ఇంత లిమిటెడ్ దానికి ఇంత కష్టపడుతున్నారు ఏంది అంటే వాళ్ళు గుర్తింపు ఎలా వస్తుందన్న విషయాన్ని అర్థమే చేసుకోలేదు అసలు. మిస్ చేసే పాయింట్ ఉంది, దాంట్లో రహస్యం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానో భవిష్యత్తులో తెలుస్తుంది నీకు. అది గుర్తింపు కానే కాదు, అది ఎంతైనా అంతే ఉంది. చూడు అంటే ఊపుతా ఉందని ఊపుతాను మంట ఇంతే వచ్చింది. అట్లా కాదు, నిజంగా నేను చెప్తున్నా, చాలాసార్లు చెప్తాను. నిజమైన గుర్తింపు ఈ భూమి మీద ఎవరికి వచ్చిందంటే రమణ మహర్షికి వచ్చింది. ఆయన ప్రయత్నం లేకుండా వచ్చింది అది. తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, ఆర్ నారాయణమూర్తి. అట్లుండాలి మనిషి అంటే.
అంటే మనిషి తత్వాన్ని కోల్పోలే. అలా అందరూ అట్లనే ఉండాలి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను ఇప్పుడు బెస్ట్ ఫ్రూట్ నేను తీసుకున్నా, అట్లా బెస్ట్ హ్యూమన్. ఇప్పటికీ ఆటోలో పోతాడు, నడుచుకుంటూ పోతాడు, ఎవరన్నా పోయి మాట్లాడచ్చు, ఎవరన్నా భోజనం ఇచ్చేయచ్చు, ఎవరన్నా భోజనానికి పిలవచ్చు, మళ్ళీ పోయి షూటింగ్కి వెళ్ళి పనిచేస్తాడు, వేరే వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడు. ఒకవేళ స్టేజ్ ఎక్కితే సమాన స్థాయిలో ఎక్కడం బానిసగా ఎక్కడు. ఎదుటి వ్యక్తి ఇలాంటి వాడినా సరే చిటికేసి ప్రశ్నిస్తాడు, తనకి గుర్తింపు కోరుకోవట్లేదు. సూపర్ స్టార్కి ఉండాల్సిన లక్షణాలు అవి. మనకున్న సూపర్ స్టార్లు అంతా భయస్థులు, పిరికి వాళ్ళు. అందరికీ ఒకటే ఒపీనియన్ ఎట్లుంటుంది? నేను నాది చెప్పిన, మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు. అట్లే కాదు, ఇప్పుడు ఆనారాయణమూర్తిలాగా అందరూ ఉన్నారు. నిజమైన సూపర్ స్టార్ అంటే అంటే ఒక కామన్ మ్యాన్, స్టిల్ హీఈస్ కామన్ మ్యాన్. అది కదా అది సూపర్ స్టార్ అంటే. అలవాటు కాదు, అనుకుంటే లేదు, అనుకుంటే అతను బిల్డింగ్ కొనుక్కోవచ్చు. అట్లా నాకు అవకాశాలన్నీ వచ్చినాయి. అట్లా ఎవరు ఉండలేరులే. కానీ నేను చెప్పేది సూపర్ స్టార్ అంటే ఇది ఎక్కడ సూపర్ స్టార్ అంటాం, మీదంతా జస్ట్ ఫియర్ అంతే. అంటే ఘోరంగా ఇమేజ్ ఇరుక్కుపోయిన సూపర్ స్టార్ ఎట్లయితారు? ఏ ఇమేజ్ ఉండకూడదు సూపర్ స్టార్. మొత్తం స్టూడియో అంటే ఇట్లా నేర్పియడం కూడా, లేకపోతే అసలు బంధమే వద్దు జీవితంలో. అసలు ఆ పంచాయతీ, ఇక్కడ ఇంకో మంచి పదం వాడితే బాగుంటుంది, ఏ పంచాయతీలకు ఎంటర్ కావద్దు. అంటే మనం చూసాం హాస్టల్స్ లో జూనియర్లకు నేర్పియడం, స్టూడియోలకు పెట్టేయడం. నేను ఎప్పుడు చేయలేదు అది. లేదు, నేను ఎప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఏం నేర్పించలేదు. మీ పర్సనల్ లేదంటే మొత్తం నేర్పించకూడదు. నేను అసలు ఆ క్లేశంలోకి ఎంటర్ కాదలుచుకోలేదు. ఈ పదాలు అడిగింది క్లేశం అంటే ఏం లేదు, కలపకూడదు, రెండింటిని కలిపితే ఎవరికి అర్థమైతే ఇప్పుడు కొంచెం కొత్త పదం తెలుసుకుంటారు పట్టు. ఇది బాగుంది సార్. మా పెద్ద కొడుకు కేశవ, రెండో కొడుకు క్లేశవ. అదే ఈ పదాలు ఇవన్నీ మనకు రాదు. ఆ పద సంపద ఎట్లా వస్తుంది? పుస్తకాలు ఎన్ని వింటేనో పుస్తకాలు చెప్తాను, అందుకనే పుస్తకాలు ఎన్ని అంటే అట్లా అందుకని అడిగింది. ఒక 100 పుస్తకాలు చదివితే చాలు, అన్నీ చదవక్కర్లే. ఇక్కడ అన్ని పుస్తకాలు ఏమి ఉండదు, రిపిటేషన్ ఉంటుంది. ఈ భూమి మీద తెలుగులో ఒక 50, ఇంగ్లీష్లో ఒక 50 చాలు. ఎవరైనా చదువుతా అంటే నాకు పర్సనల్ కలిస్తే లిస్ట్ ఇస్తా. చెప్పిన ఒక 5-6 పుస్తకాలు చెప్తా తెలుగులో. మైదానం చదవండి, శ్రీశ్రీ గారు అనంతం చదవండి, ఆరుద్ర సాహిత్యం చదవండి, పోయిటరీలో శ్రీశ్రీ, దాని తర్వాత బాలగంగాధర్ తిలక్ చదవండి. కొంచెం బిగ్ సైజ్ ఏమైనా చదవాలంటే 1000 పడగలు చదవండి. ఇంత మైదానం ఇన్ని పుస్తకాలు కూడా లాస్ట్ రమణ మహర్షి శాస్త్రం స్కిల్ వేరే, గుర్తుపెట్టుకో. ఎప్పుడు రెండింటిని కల్పనే వద్దు. అంటే ఈ చివరికి కాదు, నువ్వు అది ఫస్ట్ ఉపోద్ఘాతం అది ఇవ్వకూడదు. ఒకవేళ అతను పుస్తకాలు రాసినా రాయకపోయినా అక్కడికి పోయి ఉండేవాడు. అక్కడికి వచ్చేవాళ్ళంతా రచయితలే రాలే. జీవితం ఏంది అసలు? నువ్వు అన్నావు కాబట్టి నేను ఊరికి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు పుస్తకాలు రాసి వీళ్ళ పుస్తకాల వల్ల ప్రభావితం అంత మైండ్ కదా, అది ప్రభావితం అవుతారు కదా, ఎవరికి ఉపయోగపడవు అదంతా. ఇప్పుడు సినిమాలో అద్భుతమైన డైలాగులు రాస్తున్న రైటర్, ప్రేమ అంటే ఇది అతను ఎప్పుడు అనుభవించి ఉండకపోవచ్చు, అతను డైలాగ్ అంతే. నీకు అనుభవంలోకి రానంత వరకు అంత వస్తుంది. సో ఇప్పుడు చలం అరుణాచలం పోయిన తర్వాత అతను చాలాసార్లు ఆశ్చర్యపోయాడంట. నేను తెలుగు రాష్ట్రాల్లో తిరిగాను, అందమైన యువకులను చూశాను, అమ్మాయిలను చూశాను. ఈ వ్యక్తికి అంటే రమణ మహర్షికి ఒక గొప్ప రూపము లేదు, ఒక గొప్ప శరీరము లేదు, మంచి వాక్కు లేదు, కంఠము లేదు, గొప్ప వాగ్దాటి లేదు, ఏమీ లేదు. నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అసలు అంటే ఏమిటది? ఇప్పుడు ఏదన్నా ఒక అందమైన అమ్మాయి ఉందంటే అట్రాక్ట్ అవ్వడం వేరే, ఓ పెద్ద కొండ జలపాతాలు ఉందంటే అట్రాక్ట్. అసలు ఇక్కడ ఏమీ లేదే, మిగతా వాళ్ళందరూ వస్తున్నారు కదా అని అట్లా నేను రాలేదు. నేనే నిజంగా ఇంపాక్ట్ అయ్యాను. పొద్దున ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఒకసారి భగవాన్ చూసుద్దాం అని అనిపిస్తుంది నాకు. అతను నేను కోరుకోవడమే లేదు, నువ్వు రాచినా రాకపోయినా నీ దిక్కే చూడటం లేదు. ఇంకా పూర్తిగా చెప్పుకోవచ్చు. చెప్పుకోకపోవడం ఒకటి ఉంది, తిరస్కరించకపోవడం ఉంది, మళ్ళీ అది వేరే జోన్ అనేది. నువ్వు అనామకుడు అని తెలుసుకున్న తర్వాత నిన్ను గురువు అన్న ఏమిగా సద్గురువు అన్న నువ్వు తెలిసిపోయింది నువ్వెవడో. అందుకని వాళ్ళు తిరస్కరించాలి. రమణ మహర్షి ఏం జరిగినా చూడాలనుకున్నాడు, జీవితకాలం చూశాడు. ఆయన చివరికి తన క్యాన్సర్ వచ్చినా చూశాడు. అంటే చూడడం అనే స్థితి చాలా అల్టిమేట్. అది భాషకు అందే విషయం కాదు అది. సో అప్పుడు చిలం గారు ఏం చెప్పారంటే, ఇన్నేళ్ల నా అన్వేషణలో నాకు తెలిసింది నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఎందుకు ఉండిపోయాను. అతను చూస్తే నాకు ఎందుకు బాగుందంటే జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అని చెప్పాడు.
అంటే అతను మౌనంగా ఉండి ఉండవచ్చు, కానీ అతను తెలుసుకున్న కాస్త ఎంత గొప్ప విషయం అంటే ఇక జీవితంలో అతనికి ఏ సంశయాలు, తన గురించి సంశయాలు లేవంటే కంప్యూటర్ ఎట్లా పోదు, ఈ ఊరికి ఊరి నుంచి ఆ ఊరు అంటే బస్సు నెంబర్ ఏది, ఇవి సంశయాల కిందికి రావు, ఇవన్నీ వ్యవహారికంగా. కానీ నా గురించి నాకే సంశయాలు, ఎప్పుడైతే నీ గురించి నీకే సంశయాలు ఉండవో నీ ప్రయాణం ఆగిపోతుంది. ఇక్కడ గొప్ప గొప్ప రచయితలు అంతా గొప్పగా రాసి లాస్ట్కు ఇటువైపు ఇట్లా ఆధ్యాత్మికం వైపు అది మనకు తెలియదు. పోయారు, తర్వాత పోయారు. అసముద్రని జీవయాత్ర త్రిపుర నేను గోపించిందా, అందులో కూడా అది వేరు. నావెల్ లైట్ తీసుకో. నావెల్ ఈజ్ నాట్ లైఫ్, ఫిక్షన్ ఈజ్ నాట్ లైఫ్. ఫిక్షన్ అనేది బాహుబలి అనే ఒక క్యారెక్టర్, బాహుబలి అని పిలుస్తున్నాడు, వచ్చాడు. ఉత్త ఫిక్షన్ క్యారెక్టర్, అది మనకేం సంబంధం. కొన్ని లైఫ్ జీవితంలో అనుభవాల నుంచే రాస్తారు కదా, అనుభవాల నుంచి రాస్తారు, కానీ అనుభవం ఏమి ఉద్ధరిస్తున్నా అనుకుంటా ఉంటాడు, కానీ లాస్ట్ వచ్చేసరికి మొత్తం ఏమి ఉండదు. ఆ టైప్ అయిపోతారు లాస్ట్ వరకు. అది వాళ్ళు అట్లా అయ్యారు మనకు తెలియదు, అది ఓన్లీ కథగా మాత్రమే చెప్పాను, మనం అట్లా లేవు. అంటే ఇంత ఉండి ఇంత ఇదైపోయింది. నేను అదే ఫస్ట్ నుంచి అడిగేది అదే అన్న, మీరు దాని వల్ల బౌన్స్ చేస్తున్నాను అంటే నువ్వు అనుకున్నది లేదంటున్నా. అంటే అంత నేను నాకేమనిపిస్తుంది అంటే, ఎవరిదైనా కానీ వీళ్ళదైనా కాదు, రచయితలని ఆర్టిస్టులని సినిమా ఆర్టిస్టులు ఎవరైనా గొప్ప లైఫ్ అనుభవించిన తర్వాత అసలు లేదు గొప్ప లైఫ్. గొప్ప లైఫ్ అంటే ఉదాహరణకు గొప్ప లైఫ్ అంటే ఎన్నో ఇప్పుడు మనకు నార్మల్గా అన్ని చూసేసిన తర్వాత చివరికి ఇటువైపు వస్తారేమో. చాలా మంది దేవుడు లేడు 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 అని నమ్మిన వాళ్ళు కూడా గుళ్ళు కట్టించిన వాళ్ళని చూస్తుంటారు. గుళ్ళు కట్టించారు, దేవుడిని ఎక్కడ కట్టించారు? నమ్ముతారు కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక నమ్ముతున్నాడు అంటేనే డౌట్ ఉందని నీకు చెప్పేసిన ఆల్రెడీ. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు మాత్రం అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడో అక్కడ ఒక టర్నింగ్ వస్తుంది అన్నమాట పాయింట్. అట్లా మీ దగ్గర అలాంటివి ఏమీ లేవు. అట్లాంటి గొప్ప కథలు కానీ గొప్ప సంఘటనలు కానీ అలాంటివి ఏమీ లేవు. హాయిగా ఉండాలనుకున్నా హాయిగా ఉన్నంతే. దానికి ఏమేమి అడ్డొస్తున్నాయో అన్ని పక్కకు జరిపిన. అవన్నీ అడ్డు రావడానికి ఇప్పుడు వచ్చి ఈ జీవితం ఎందుకు, ఇవన్నీ నేను దేనికోసం పరిగెడుతున్నా చెప్తుంటారు కదా, నా పని నేను చూసుకుంటా. ఇప్పుడు నేను నా జీవితాన్ని గ్లోరిఫై చేసుకోవాలనుకోవట్లే. ఇప్పుడు నేను ఏదైనా ఆశించి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎవరన్నా రావాలి, గుంపులు రావాలంటే నేను పిట్ట కథలు చెప్తా. నాకు ఎవడు వద్దే వద్దు స్వామి, నేను ఐ జస్ట్ వాంట్ టు బి అలోన్. నా జీవిత కాలం ఏకాంతాన్ని అనుభవించాలని నిర్ణయం తీసుకున్నాను. ఒక్కరే అబ్సల్యూట్లీ. పెళ్లి చేసుకోలేదు? చేసుకోవాలి. ఇంతసేపు అక్కడ కూర్చుని పోయింది. అవి అవి అది ఆ చుక్క ఎక్కడెక్కడ సున్నాలు ఉన్నాయో అదంతా మా అమ్మది. తర్వాత తీసుకుంటాడులే. మీరే నేర్పించాలి? సున్నాలు ఎవరు నేర్పిస్తాడు? ఏం లేదు. ఏ సున్నాలు? సున్నాలు ఉన్నాయి కదా, మొత్తం సున్నాలు ఉన్నాయి కదా క్యాన్వాస్ నిండా. దాన్ని నేర్పించేది ఏముంది? నేర్పించమంటే సున్నాలు పెట్టమని చెప్పాను నేను. తద్వారా నాకు నేర్పించే పని ఉండదు. అది పెయింటింగ్స్ ఇంకో ఇంటర్వ్యూ చూసాను. పెయింటింగ్స్ మొత్తం బయటికి 20,000 80,000 ఇట్లా అని. అవును, నువ్వు కూడా కొనుక్కో, పైసలు ఉంటే ఏముంది? నా సంపాదన మీద రాసున్నట్టే. తప్పు సంపాదన. ఇప్పుడు డబ్బు అవసరం స్వామి, డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే ఉక్కిరి బుక్కిరి ఏదేం లేదు. సో డబ్బు కోసం ఏం చేస్తలేదు పెయింటింగ్స్. కానీ ఎవరైనా నచ్చి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు అదే చెప్తాను. ఫ్రీగా తీసుకెళ్ళచ్చు? ఫ్రీగా ఎందుకు ఇస్తాను? నాకు నచ్చి ఏది ఫ్రీగా లేదు. క్యాన్వాస్ డబ్బులు ఇచ్చి తీసుకో. అంటే నీ దగ్గర డబ్బులుండి కూడా నువ్వు ఫ్రీగా తీసుకెళ్తున్నావు, అట్లాంటి వాడిని మనం ఏమన్నా. సో అది వ్యక్తికి మారిపోతుంది. అంటే నువ్వు ఒక 1 month నాతో ఉన్నావు అనుకో, నువ్వు అన్నవన్నీ జరుగుతాయి ఇక్కడ. ఊరికి జస్ట్ నన్ను అడగకుండా అనుభవించే వాళ్ళు ఉన్నారు, నాకు చెప్పకుండా నా వస్తువుని వాడుకునే వాళ్ళు ఉన్నారు. అంటే కొందరిని అసలు ఒక్క వస్తువులు ముట్టని కూడా ముట్టని. అంటే వ్యక్తికి నా ప్రవర్తన వేరు. వాడెవడో నేను అట్లా వాడిని. ఒక వ్యక్తి హవలగాడైతే నేను హవలగాడిగానే ఉంటాను. ఎందుకంటే లీనియన్స్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వీ షుడ్ బి అవేర్ ఆఫ్. మనిషి పట్ల ఎరుకలో ఉండు, తప్పేం లేదు. అవసరమే, అంతకుముందు దానికి ఏ విలువ లేదు. తెలియదు. టైం అంటే డబ్బు ఎర్ని. ఇంకా నెలకు 20 గంటలు. 20 గంటలు అదే ఎక్కువ. నాకు ఎవరన్నా హాయిగా ఆడుకుంటా పాడుకుంటా బోర్లో పడుకుంటా, నేను క్యారమ్ బోర్డ్ ఆడతాం మంచిగా. అది ఓను, ఇది రెంట్, కానీ 2 ఓనే. ఎవరో ఒకరు. అయితే రోడ్డు మీద క్రికెట్ ఆడతాం, నైట్ పూట మంట పెట్టుకుంటాం. ఇప్పుడు బేసిక్కే
అంటే నువ్వు మరి అంత డంబా, ఇంతకాలం పని చేసిన తర్వాత కూడా నువ్వు ఒక 50,000 పని చేయడానికి నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు. నీకు విషయం అర్థం కాలేదు. ఎక్కువ కష్టపడకూడదు. ఏ పని చేస్తే డబ్బు వస్తుందో తెలుసుకో, ఆ పని చేసి పక్కకు చేరు. కష్టపడడం అనేది నీ యొక్క అజ్ఞానం బేసికలీ. ఉదాహరణకి నేను రాళ్ళు ఎత్తుతాను, ఒక బుల్డోజర్ తీసుకురా ఎత్తి అవతలేస్తుంది. ఫైండ్ ఎ వే, దెర్ ఈస్ ఎ వే టు ఎర్న్ మనీ. సో ఇప్పుడు నువ్వు జీవితాన్ని అర్థం చేసుకో, మనీ ఎట్లా వస్తుంది. లేక మనీ, మాకు తెలిసిన ఒక పిల్లగాడు ఉండే ఊర్లో, అమాయకులు ఉంటారు కదా, వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, నేను బెంచ్ కారు కొనుక్కుంటా, విల్లా కొనుక్కుంటా అని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ కొందు బెట్ట కొందు. నేను అనుకుని అమ్మాయి ఎట్లా కొంటాడు వీడు. అరే ఎట్లా కొంటావు రా బెంచ్ కారు విల్లా అంటే వాడు చెప్పిండు, హైదరాబాద్ కొన్ని నూడిల్స్ ఉంటారు పెడతా. అంటే వాడికి తెలియదు డబ్బు గురించి. వాడు ఒకవేళ నూడిల్స్ సెంటర్ పెట్టాడు చెంపపేటలో. ఆఫ్టర్ 2 years తర్వాత నాతో చెప్పాడు, అన్న బెంజ్ కారు కాదన్న బైక్ కొనలేకపోయినా అన్నాడు. తెలిసిన జ్ఞానోదయం అయింది. తర్వాత వాడు తెలుసుకున్నాడు, నా దగ్గరికి వచ్చాడు వాడు. అన్నా నువ్వు అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి. నిజంగా డబ్బు కావాలి, నాకు కారు కావాలన్నా నేనేం చేయాలి చెప్పు. అది కూడా లీగల్గానే. అంటే మీలాంటి వాళ్ళందరూ పరిచయం అయిన తర్వాత ఎవరు మోసం చేసి కాదు. ఒక్కటే వాడు రాసిస్తున్నా, రియల్ ఎస్టేట్. ఎంత కష్టమైనా మరి రియల్ ఎస్టేట్ చేయాలంటే నా దగ్గర ₹1 కూడా లేదు కదన్న. అవసరం లేదు, ఫిక్స్గా. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తావు కదా, ఫస్ట్ విజిటింగ్ కార్డ్స్ కొట్టి కనిపించే ప్రతి వ్యక్తికి మీదేమన్నా ఇల్లు ఉంటే చెప్పండి, నేను అమ్మి పెడతాను చెప్తూ పో. నెక్స్ట్ 6 నెలలు వదిలిపెట్టకు ఇవ్వండి, నీకు ఎవడో ఒకటి తగులుతాడు. నువ్వు వదిలిపెట్టకు. జస్ట్ 6 yearsలో he made 50-60 crores. అహర్నిశలు అదే చేసిండు. ఇంకా వాడు నువ్వు బిలీవ్ చేస్తావు లేదో, వాడికి చాలా క్రోస్ ఆఫ్ రూపీస్ వచ్చిన తర్వాత నాకు కారు ఇవ్వడానికి వచ్చాడు గిఫ్ట్గా. నేను చెప్పిన నా జీవితం అది కాదు. అప్పుడు ఇప్పుడు నువ్వు నా తమ్ముడివే, ఛాయ్ తాగుదాంపా, ఛాయ్ పైసలు ఇచ్చేలో. రెండోది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని చెప్పాను, డబ్బు వచ్చింది. ఇక్కడ నుంచి చాలా అనర్థాలు కూడా వస్తాయి. అవి చెప్పలేదు నేను ఇంకా, అవి నువ్వే తెలుసుకో. తర్వాత మెల్లగా రకరకాల విషయాలకు బానిసేయండు. తర్వాత ఈ మధ్య వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళు వినే శక్తి ఉన్నది. మళ్ళీ ఒక 2-3 మాటలు చెప్తే వెళ్ళిపోయిండు. నవ్ హీ విల్ బి ఆల్ రైట్. అట్లా రోజుకి ఎంతమంది కలుస్తారు ఇట్లా? నేను ఎప్పుడు ఒక్కరినే కలుస్తాను. నేను లెక్క పెట్టుకుని చెప్పిన సంఖ్య తీసేసిన నేను. నాకు అసలు ఆసక్తి లేదు ఎప్పుడు కూడా సంఖ్య. నీకు సంఖ్య లేదు నాకు. నీతో మాట్లాడితే నీ ఒక్కడితో, సార్తో మాట్లాడితే సార్ ఒక్కడితో, అంతే. ఇద్దరితో నేను మాట్లాడేది అనుకోను నేను అసలు. అంటే నేను చెప్తున్నది ఏదో ఊరికి మాట వరుస చెప్తున్నది కాదు. ఆ మైండ్ అంతా చచ్చిపోయింది. ఆ లెక్క పెట్టుకునే మైండ్, దాన్ని బేస్ చేసుకొని 10 మంది కలిశారు, 100 మంది కలిశారు కాదు. ఏమి లేదు, ప్రకృతిలో సంఖ్య లేదు, అంతే. ఏమి లేదు, ఏ కారణాలు లేవు. ప్రకృతిలో సంఖ్య లేదు. సంఖ్య లేకపోతే లైఫ్ బాగుంటుంది. సంఖ్య లేని స్థితి ధ్యాన స్థితి. ఎక్కడెక్కడ సంఖ్య లేదు అక్కడ ఆనందంగా ఉన్నావు. చెక్ చేసుకో. నెంబర్ లేని చోట నువ్వు ఉన్నావు, నెంబర్ ఉన్న చోట నీ దమ్మా ఖరాబ్ ఉంది. శాలరీ నెంబర్ ఉంది, పర్సన్ అవుతున్నావు. భూమి కొనుక్కుంటే 200 గజాలు, ఒక్క గజం 1 గజం ఏమన్నా లాగేసుకుంటే సస్తివి. నీ జీవితకాలం పోతుంది. తర్వాత నీ ఏజ్ నెంబరే పెరుగుతున్న కొద్దీ నీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎవ్రీథింగ్ నీ కారు కొంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్. మాకు పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, నెంబర్ వచ్చింది. ఇప్పుడు నా లైఫ్లో నేను నెంబర్ని సమూలంగా తీసేసిన, నెంబర్ని అవసరం కోసం వాడుకుంటున్నాను. అంటే నీకు ఇబ్బంది అవుతుంది నెంబర్ చెప్పకపోతే. అందుకని చెప్తాను, నా మనసులో నెంబర్ లేదు, దాని పట్ల ఏ గంభీరత లేదు. ఇది ఫిలాసఫీ అనేది జనాలను ఇన్స్పైర్ చేయడానికి చెప్పడం, నా స్థితిని చెప్తున్నా. ఇది ఎవడు ఒప్పుకోకపోయినా అసలు నాకు ఆసక్తి లేదు. ఎవడు ఒప్పుకుంటుందో ఒప్పుకోకపోతే నేను బాగున్నా, అక్కడితో అయిపోయింది మ్యాటర్. అంటే ఇప్పుడు నేను తిన్నా అది నువ్వు చెప్పాలి అయిపోయా అంతే. అట్లేం రాదు. ఇప్పుడు నువ్వు మగవాడి వాడదని చెప్పి మరి అబ్బాయి కాదని వస్తుంది అర్థం. అటు ఎట్లా వస్తుంది? బాగున్నా అంటే బాగున్నా అని అంతే, దానికి పెడార్థాలు తీయకు. ఏమంటున్నా అంటే ఇప్పుడు లేదు ఇదంతా ఏదో ఇంత ఉంది చెప్పేటి మంది అట్లాంటి విమర్శలు రావడం వల్ల నేను బాగున్నా వచ్చి చెప్పినట్టు. నేను నీకు చెప్తున్నా, ఎవరు లేరబ్బా, నువ్వు మళ్ళీ ఎక్కడికో పోతున్నావు. అందరిని వదిలేదు చెప్పే మాటలు ఇదంతా ఒక ట్రాష్ ఇట్లా వచ్చి ఏమైనా నాకేమీ కాదు నేను బాగున్నా అని చెప్పుకున్నట్టు. బాగున్నట్టే బాగున్నది. నాకు దాంట్లో ఏ పదార్థం కనిపిస్తుంది.
ఇంత లైట్ పోయింది ఎట్లా అంత అన్నిటిని అంత సులువుగా ఈజీగా నేను గంభీరంగా తీసుకుని పీకేదే ఉంది ఇక్కడ చెప్పి. సరే గంభీరంగా తీసుకుని బట్ నువ్వేం సంపాదిస్తావు దాంతో? ఇప్పుడు ఐ టేక్ మై లైఫ్ సీరియస్ అన్నాడు, ఏమవుతుంది? నేను సీరియస్గా లేదు, ఏమి లేదు, ఎట్లుందో అట్లా చెప్తున్నా, అట్లా జీవిస్తున్నా నేను. ఇంకా నాకు చెప్పడం మీద కూడా ఆసక్తి లేదు. నేను ఏం జీవిస్తున్నానో అదే నేను భాషలో చెప్తాను. స్వామి వివేకానంద గంభీరంగా చెప్తాను కదా, ఆయన స్వామి వివేకానంద నేను కాదు కదా, అందుకే ఆయన గొప్పవాడు. మనం నేను సాదాసీదా మనిషిని, అది వీళ్ళంతా వాళ్ళ కేటగిరీ వేరే. వాళ్ళంతా దేశోద్ధరణకు అట్లా వచ్చారు, వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు నా ఎరాలో నేనేం చేయాలో నా ద్వారా చేయబడితే సమాజం కోసం, వ్యక్తిగతంగా ఉంటుంది. ప్రతిదీ ఎరానే, ఎరా పీరియడ్. అవును చెప్పాను, తప్పే ఉంది. అవును ఉంది, అట్లా ఉంది. అట్లేం కోరుకోవడం ఉన్నది చెప్తున్నా. పేరు ఎక్కడ కోరుకుంటుంది చెప్పు? పేరు కోరుకునేవాడు నాలేదు. ఎరా అనేది పీరియడ్, నా ఎరా ఉండదు. ఎరాలో మనం ఉంటాం, ఎరాలో నా హైదరాబాద్ అంటూ ఉండదు, హైదరాబాద్లో మనం ఉంటాం. చెయ్యి ఈజీ. ఊర్వశి అది ఇంతగా ఏరాగా ఉంది. ప్రేమి కూడా చెప్తే 2015లో వైలిన్ పట్టుకున్నారు. ఊరికి అప్పుడు పాడుతూ ఉండేవాడు అంతే. అందరూ పాడుకుంటారు అట్లా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏ వచ్చినాక ఆపేస్తారు. నేను ఒకప్పుడు ఎట్లున్నాను, చిన్న ఉన్న పెట్టుంది, ఇప్పుడు అట్లే ఉంది. హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ. నేను జీవితంలో సక్సెస్ కావాలనుకోవట్లేదు, జీవితకాలం ఆడుకోవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ప్లే. నేను చేస్తున్నా. నువ్వు నాతో 1 మంత్ పిచ్చిపోతుంది నీకు. లేదు మళ్ళీ అంటే ఇది ఎప్పుడు మళ్ళీ ఒక 1-2 years దాకా తీసుకొని మళ్ళీ అట్లే ఉంటే ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే. ఎందుకు ఇంతే అంటే ఇదే హాయిగా ఉంది కాబట్టి, ఇంతకుమించి వేరే లేదు. అయినా అన్ని టెస్ట్లు అయిపోయినాయి మిత్రమా. అంటే కార్పొరేట్ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా, అట్లా లీడ్ చేయాలనుకున్నా, ఇట్లా ఉండాలనుకున్నా, అది అవన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయినాయి. ఇదే అత్యున్నతమైన స్థితి అని తెలుసుకున్నాను. ఆ లైఫ్ లైఫ్ మనమే పెట్టుకుందాం. మనది చెప్తున్నా కదా, హాయిగా ఉండడం, అంతకుమించి కారణమే లేదు. కొంతమంది ఉంటారు బాగా డబ్బు వస్తుంది కానీ ఒత్తిడి ఉంటుంది, బాగా అది ఉంటుంది కానీ కుటుంబానికి సమయం ఉండదు. సమస్థితిలో ఉండు. కొంత డబ్బు ఉండని, కొన్ని బట్టలు ఉండని, కొంత ప్లేస్ ఉండని, కొందరు ఫ్రెండ్స్ ఉండని, అంత కొంత 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 ఒక మాట చెప్పారు. ప్రపంచం నానా ఈజాల పుట్ట కాదన్న వాని కన్ను లొట్ట, మీది ఏ ఈజు? అది కాలోజీ. అదే ఇప్పుడు మీరు చెప్పే సమస్థితి అంటే ఇప్పుడు అది అందరిలో ఉన్నది. అంటే ఇప్పుడు మనం లూజ్గా వేసుకోం బట్టలు, అలాగని టైట్గా వేసుకో, మధ్యన ఉంటుంది కదా సమస్థితి. ఇట్ ఇస్ నీదర్ టూ టైట్ ఆర్ టూ లూజ్. ఇప్పుడు ఇవన్నీ అంటే ఏదో నేర్చుకొని చెప్పినా కాకుండా మీ అంతా మీరు వస్తున్నాయి అన్నట్టు. నేను నేర్చుకుంటే ఇన్నివాడు నేర్చుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలంటే పిచ్చెక్కుతుంది అసలు. ఒకసారి అంటారు అడిగిన దానికి స్పందిస్తున్నా అంతే. మూలం నేనే, నా హాయిగా ఉండి మాట్లాడుతున్నా. చాలా విషయాలు ఉన్నాయి, అంటే ఉత్తగానే చెప్పేది కాదు. ఐ హావ్ నో ఎక్స్పెక్టేషన్స్. రిపోర్టర్ ఉన్నాడు అంటే మేము రాగానే ఇట్లా అడగలేం కదా, అంటే ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ఒకటి అబ్జర్వేషన్ ఉంటుంది, ఒకటి స్టడీ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. మీరు ఇంత అలవగా చెప్పిస్తారంటే దీనికి ఉండాలి ఏదో ఒకటి ప్రాక్టీస్. మూలం అంతే. నీవెవరో నీకు తెలిస్తే నువ్వు ఏదైనా కన్వే చేయొచ్చు. రెండోది నాన్ సీరియస్గానే ఉంటుంది విషయం. నా పట్ల నాకు గంభీరుతుంది, ఇది బయటికి వెళ్ళిన తర్వాత నా పేరు చెడిపోవద్దు అనుకుంటే నేను ఆచితూచి ఇది మళ్ళీ చెప్తా ఆన్సర్ ఎట్లా చెప్పాలి, ఆన్సర్ ఎట్లా ఉంటుంది, అంతే. ఎందుకు ఎవరు ఏమైనా అనుకునే స్వేచ్ఛ జనాలకు ఉంది, ఉండని. ఇట్లా పెట్టుకొని ఆయన తలకాయ కట్టేసుకుని చెప్పి
మ్యూజిక్ లో తెలుస్తుందా మనకి? ఏది వాయించే మ్యూజిక్ బట్టి బాధలో ఉన్నాడా, కోపంలో ఉన్నాడా, తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది బాధ అదే అర్థమైంది. బాధ అంటే పర్సన్ బాధలో ఉన్నాడా లేదా? పర్సన్కి ఏం సంబంధం లేదు. వాడు బయట సర్జరీ చేస్తాడు ఎట్టుంటాడు మ్యూజిషియన్ అంతే. వాడు గొప్ప రాగం ప్లే చేయొచ్చు, బాధలు ఉంది. వాడు బాధపడితే ఎట్లా వాయిస్తాడబ్బా? వాడు జస్ట్ వాడు ఆ టెక్నికాలిటీస్ చూసుకుంటాడు. బాధ సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా, సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. స్వాతంత్ర బాధ వస్తే వాయించినట్టు రియాలిటీ అట్లా లేదు. రియాలిటీ అట్లా లేదు. నిజంగా సంగీతం తెలిసిన వాడు ఎమోషన్లెస్ ఉంటాడు. ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. ఇంపాసిబుల్. ఎమోషన్ ఉంటే ఎట్లా వాయిస్తావు? ఇప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయా, నువ్వు చిన్నగా చలి పెట్టింది అనుకో నువ్వు వాయించలేవు. నువ్వు నిజంగా ఎమోషన్ అయితే నువ్వు ఎట్లా వాయిస్తావు? ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎదుటి వ్యక్తికి ఎమోషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది వింటున్నప్పుడు ఎవరన్నా కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, వాయించేవాడు ఎప్పుడు పెట్టుకోడు. వాడు ప్రజెంట్ చేస్తున్నాడు పీస్ని. ఈజ్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ హిస్ మ్యూజిక్. హీఈస్ లాస్ట్ ఇన్ ద మ్యూజిక్. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది ఇద్దరు స్థితులకి. అందుకే తెలిసిన వాడు వేరే, వాడు బయట ఉంటే చేస్తాడంతా. మనసు ఆగిపోయింది. ఒక్కటైతే జరుగుతుంది. ఎవరెవరైతే నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారో ఇక రాను నాతో ఇంటర్వ్యూ చేయడం మానేస్తారు వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే ఇంటర్వ్యూ కంటే ముఖ్యం మనం కాస్త కలుసుకోవడం ముఖ్యమని తెలుస్తుంది. ఇంక ఇంటర్వ్యూలు ప్రపంచంతో చేసుకుంటారులే కానీ నన్ను పక్కకి తప్పించేస్తారు. ఎందుకంటే ఏముండదు తెలుసుకోవడం. ఇప్పుడు నేనేదో కొత్తది, నేనేదో ప్రూవ్ చేయాలి, నాకేదో సిద్ధాంతం ఉందన్నప్పుడు ఎదుటి వ్యక్తి క్యూరియాసిటీ వస్తుంది. అసలు ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అని చెప్పిన తర్వాత ఫర్దర్ ఉండదు. ఇంకా ఇంటర్వ్యూస్ చేయడానికి కారణం ఏమిటంటే ఇంటర్వ్యూస్ భవిష్యత్తులో ఇక ఉండవని చెప్పడానికి. ఊరికి కలవడం ఉంటుంది, ఇంటర్వ్యూ లాగా ఉండదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే మీ ఫ్రెండ్ ఎవరైనా తీయొచ్చు, నాకు తెలియదు, కానీ సెటప్ ఉండదు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ కాన్వర్జేషన్, ఐఎమ్ అగైనెస్ట్ ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు మనం చూడు, మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. ఇట్లా ఎందుకు కూర్చోవాలి అసలు? నాకు అర్థం కాదు. మన ఇంట్లో మనం బందీ అయినట్టుంది. సరే, ఇద్దరు ఫ్రెండ్స్ కెమెరాలు చేత్తో పట్టుకున్నారు అనుకో, మొబైల్తో పట్టుకున్నారు, తీట్లేసి నడుచుకుంటూ పోయి గోడ పోతే ఏ చీకటి పడుతుందో, వచ్చిపోయి జనాలు పడతాయో, మైకులు ఉన్నాయి, సౌండ్ పడితే చాలు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ని ఎవరు చూస్తారు, ఎవరు మనల్ని ఎవరు చూస్తారు. ఇది నా అబ్జర్వేషన్. లైటర్ వే కదా, లైట్ ఎంత అవసరం అంత స్పందిస్తుందా? అదే ఆ మూమెంట్ చెప్తుంది. ఇప్పుడు మోషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంత స్పందించాలి. అట్లా ఉత్తని ముక్కనిక రాదు, రాకపోతే ఎంత ముక్కాలో తెలుస్తుంది. నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు మామూలుగా అందరూ చాలా మంది చూస్తాయి కదా, ఇంత మీరు తక్కువ టైంలో తక్కువ ఇది ఏది సంబంధించిన విషయం కాదు. అవగాహన అనేది ఒక క్షణంలో రావచ్చు. చిన్నపిల్లలు బాబాలైనట్టు చిన్న జోక్ చెప్తా, ఇది వినేవాళ్ళు జోక్ గానే తీసుకోండి. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఇన్సల్టింగ్ ఎనీబడి. నాకు ఏదో చెప్పి మనుషుల మనోభావాలు దెబ్బతినడం ఇష్టం ఉండదు. అయినా కొన్నిసార్లు చెప్పాలనిపించి మరీ తిట్లు తింటా. అదేంటంటే కొత్త పెళ్ళిన జంట పుట్టపర్తికి వెళ్ళారంట సత్యసాయిబాబా గారిని దర్శించుకోవడానికి. ఈమె అన్ఎడ్యుకేటెడ్ భార్య అయినా సరే కొంత చదివింది కదా, ఇచ్చినప్పుడు ఏబిసిడు. నిజంగా ఈ బాబా చాలా గ్రేటు అంటే, ఎందుకంటే సాయిబాబా స్టేట్మెంట్ ఉండి ఆయన భూమి ఉండి కింద బిఏ అని రాస్తుందంట. 2 BAలు చేశాడు ఆయన అన్నదంట. అంటే పర్సెప్షన్ మారచ్చు నీకు ఒకలాగా. అప్పుడు ఆమెకు జస్ట్ BA అనేది ఒక కోర్స్ లాగా అనిపించింది, కానీ 2 కలిపితే బాబా అయింది. అట్లా శాండ్ ఆర్ట్, ఆ JNTU పర్స్పెక్టివ్ తీసేస్తే ఒకలాగా ఉంటుంది. నేను
అక్కడే ఉన్నావు అనుకో, అట్టనే కనిపిస్తుంది. అంటే నా పర్స్పెక్టివ్ తీసేసి నేను ఏ రోజు ఆ రోజు బతికేవాడిని. అప్పుడు జేఎన్టీలో అట్లా ఉన్నాను. అది శాండ్ ఆర్ట్ చేస్తూ స్టేజ్ మీద ఉన్నాను, పుస్తకాలు రాస్తూ పేపర్తో ఉన్నాను, వైలిన్ వాయిస్తూ వైలిన్తో ఉన్నాను, నీతో మాట్లాడుతూ నీతో ఉన్నాను. నాలో ఏ మార్పు లేదని చెప్తున్నాను. ఏంటి పర్స్పెక్టివ్ తీసేసి చూస్తున్నా కానీ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అనేది, అంటే నాలో ఏ మార్పు లేదని తెలుసుకోవడంతో నా యాత్ర ముగిసింది. పుస్తకాలు తయారు పుస్తకాలు మొత్తం ఎన్ని ఇప్పటివరకు 8 అయినాయి. అన్ని చేతిరాతే. ఎట్లా ఈ థాట్ ఎట్లా చేతితో రాయాలి, చేయకూడదు అని అది చాలా నిదానంగా రోజంతా రాస్తా. ఈరోజు కూడా రాత్రి ఒక పేజీ రాసి పడుకుంటా. మొత్తం కవర్ పేజ్ తో సహా ఎవ్రీథింగ్. అందులో ఒక్క బుక్ నాకు తెలిసి చూపిద్దాం. అదే తీసుకోగలరు. అది మన కంప్లీట్ మొత్తం తీసుకురా సెట్ అంతా. అందులో ఒక్క బుక్ అనుకుంటా, ఈవెన్ బార్ కోడ్ తప్ప మిగతా అంతా చేతిరాత రాసిన. అది కూడా అయిపోయి బ్లూ బుక్ అది గుర్తులేదు ఇప్పుడు. జొనాథన్ బ్లూ బుక్ గుర్తులేదు కానీ బార్ కోడ్ ఒక్కటి తప్ప. బుక్ ఉంది ఆత్మదర్శనం, జొనాథన్, బ్లూ బుక్ ఆర్జీవి అంకితమా? అంకితం ఎందుకు చేయాలి? అక్షరాన్ని ఎవరికి అంకితం చేస్తావు? నీదైతే కదా అంకితం చేయడానికి. వాళ్ళు ఏదో ఊరికి చెప్పుకుంటారు అట్లా అంకితం అని, ఏదో చెప్పుకుంటారు అట్లా అనుకుంటే బాగుంటుంది అట్లా. ఇంకా ఎన్ని పుస్తకాలు? నేను 500 పుస్తకాలు రాస్తాను అలా. అట్లేం లేదు. అట్లా దేంట్లో బందీ కాకూడదు అనేది పాయింట్. చేతిరాత సాధ్యమైతే చేతిరాత చేస్తా, లేదా కొంత చేతిరాత కొంత టైపు. నేను నెక్స్ట్ ఒక బుక్ అనుకుంటున్నా, ఓన్లీ 200 చిన్న చిన్న వాక్యాలే ఉంటాయి అంతే పుస్తకం మొత్తం. ఇంకొక బుక్ ఆలోచన ఉంది, ఇంతవరకు ఎవరు చేయలే భూమి మీద. పుస్తకంలో ఒకటే స్టేట్మెంట్ ఉంది, ఇంకా మిగతాది ఎక్కడ లేదు, ఇంకా ఖాళీ పేజీలే. ఇప్పుడు కానీ ఆ స్టేట్మెంటు నువ్వు కొన్న పేజీలో ఒక చోటు ఉంటుంది, నేను కొన్న పేజీలో ఇంకో చోటు ఉంటుంది. ఇప్పుడు ఈ కవర్ పేజ్ కూడా మొత్తం నేను ఎవరి మీద ఆధారపడను. మొత్తం చేతిరాతతో రాసిన. అంటే నువ్వు చూడు, నా మనసులో అసలు ప్రపంచానికి సంబంధించిన ఏ ఆలోచన లేని కారణం నాకు అంత ఓపిక కుదిరింది. టైం ఎక్కువ దొరికిందా? ఉంది టైం, నీకెంతనో నాకంతనే. బట్ మధ్యలో ఎక్కడన్నా తిప్పు అంటే మొత్తం ఇట్లా స్క్రోల్ చేస్తే తెలుసు, తర్వాత తీసుకుందురు. అంటే అది ఇట్లా కింద పెట్టి తిప్పారనుకో, ఆ కిక్కు వేరు. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవ. బాగుందన్న మధ్య గార్డెన్ మధ్య గుర ఎవరి గుర ఎవరి గార్డెన్ అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది కదా. ఇది కూడా అదొక్కటి ప్రింట్ మొత్తం చేతిరాత. అంటే బ్లూ బుక్ అనుకుంటుంది, కంప్లీట్ బార్ కోడ్ తప్ప ఎవ్రీథింగ్. ఓకే. సెక్రటరీ అటు ఒక్కొక్క పేజ్ తిప్పి ఒక టైం వేస్ట్ అయిపోయి ఊరికి స్క్రోల్ చేసి పక్కన పెట్టేసి ఒక బుక్ సరిపోతుంది. మొత్తం చేతిరాతో ఆర్జీబీ బ్లూ బుక్ ఆకాశం అంతా ఆర్జీబీ ఎక్కడ అట్లేం లేదు కానీ బ్రహ్మణి మానస సంచరే. అట్లేం లేదు, ఓకే. సమాజంలో మనతో పాటు ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అని ఆ పుస్తకాలు అతనికి సార్కి అట్లా రాశాను. ఇచ్చినట్టు కలిసి అతనే ఇనాగ్రేషన్ చేసింది. అదంతా పాస్ట్. ఇష్టం అదొక రోజు అంతే. నిన్ను కలిస్తే ఎంతో, ఆర్జీవి కలిస్తే అంతే. నాకు ఏ తేడా లేదు. తెలుసుకుంటుంటారా ఏం జరుగుతుంది ఆర్జీవి గురించి? తన లైఫ్ తన నాకేం సంబంధం. ఎవరి గురించి నేను తెలుసుకొని ఎప్పుడైనా తెలుస్తుంది ఎవరి ద్వారా. ఆయన పనికి వాళ్ళు కాంట్రవర్సీ మనం ఎందుకు ఇవ్వాలి సమయం దానికి? అది ఆయన హెడేక్ ఆయన చూసుకోండి. అంటే చిన్న లైఫ్ని అనవసరం కాంట్రవర్సీలో తీసుకెళ్తున్నారు. అందువల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎప్పుడు ఎక్కడ దాక్కోవాలి ఏదో. మనం ఫాలో అయ్యే వ్యక్తులు అంటే ఇప్పుడు మంచి చేయడానికి పక్కన మనం ఫాలో అయ్యే వ్యక్తులు కూడా బెటర్ పర్సన్స్ ఫాలో కావాలన్నట్లే ఉండదు. అసలు ఎవరిని ఫాలో కావద్దు, అందరు నిన్న గంగల్ని కలుపుతారు లాస్ట్. మీరు ఇప్పుడు ఎవరిని ఫాలో అయ్యింది ఇందులో మీకు మీరే అసలు ఫాలో ఎందుకు?
అదేనండి మనకి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఫాలో అవుతుంది కదా. ఊరికే అట్లా చెప్తావు. నిజంగా నిన్ను క్వశ్చన్ చేస్తే ఏం చెప్పలేదు దాని గురించి, అది ఏదో చెప్పుకుంటారు అంతే. అట్లా నిజంగా క్వశ్చన్ చేస్తే ఏముండదు జవాబు. వేరే ఇష్టపడతారా? చాలా మందిని ఇష్టపడతా, అడ్మైర్ చేస్తా, సెలబ్రేట్ చేసుకుంటా, మెచ్చుకుంటా, అన్ని ఫాలో గౌరవిస్తారు. 100% గౌరవిస్తా. దుర్మార్గుని కూడా గౌరవిస్తా కొన్నిసార్లు. అయిపోయిందా స్టడీ? అయిపోయింది. అదే కంక్లూడ్ చెప్పు స్టేట్మెంట్. చెప్పుకున్నాయి కదా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ క్వశ్చన్ బలం బలహీనత. ఇది రొటీన్. పర్లేదు. బలం బలహీనత ప్రతి మనిషికి ఉంటుంది ఒక బలము ఒక బలహీనత. యాక్చువల్గా అన్న లేస్తే ఇదంతా చూపిస్తూ మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నెక్స్ట్ చేద్దాం. ఇదే ఫైనల్ కాదు, చాలా ఇది మీకు ఫైనల్ గా నా, కానీ మాకున్న టైం వరకు మాకు final. అందుకే సో ఆయన కోరికను మన్నించి అది అడుగు. రోలింగ్. సరే షార్ట్ క్వశ్చన్స్ ఏదో అంటారు మనకి ఏంటది Rapid fire. సరే ఏవో మంటలు. ఇట్లా ప్రేమ, ఉంది, భయం, ఒక అబద్ధం, జాలి, అవసరం లేదు, కోపం, నటించు, డబ్బు అవసరం, ఎంతవరకు అవసరం? ఎంత అవసరమో అంత అవసరం. అంతేనా? ఇప్పుడు ఏమంటారు దానం? ఇవ్వకు, అపాత్ర దానం ఇవ్వద్దా, అసలు దానం ఇవ్వద్దా? ఇవ్వు అంతే. దానం అన్నవా ఈగో, అది ఇవ్వు. దానం ఇవ్వండి అంటున్నావా? ఇవ్వకపోతే ఇవ్వాలి కదా? దానం ఇవ్వకు, ఇవ్వు. దానం అని చెప్పకు దాన్ని. ఓకే, ఓకే. ఆకలి, ఏమంటారు ప్రత్యక్ష సత్యం, ఆలోచనలు, ఒక అనిశ్చితి, లేకపోతే ఏమనొచ్చు టూల్స్, అంతే. టూల్స్ ఉపయోగించుకొని పడి. దైవం, దేవుడు, భక్తి ఉండని, దేవుడు లేడు అనే వ్యక్తి ఉండని, ఇద్దరు ఉండాలా? అందరూ ఉండాలి అసలు. దయ్యము, భయం అన్నీ ఉండని. వాళ్ళందరూ కలిసే ఉంటారు యాక్చువల్లీ. కులమతాలు. వాళ్ళంతా ఒకటే, అది ఏమంటారు గెటెడ్ కమ్యూనిటీ. అది కులమతాలు నాకు లేవు, భాషా భేదం నాకు లేదు. సంగీతం ఉంది, విశ్వ సంగీతం ఉంది. అది భాష ఇష్టం ఉందా లేకపోతే అదొక ఉంది, అంతే. ఇష్టాలు ఏం లేవు, ఏదో ఒక టైం పాస్ అట్లా ఉంది అంతే. అది ఉంది, నేనున్నా లేకపోయినా అది ఉంది కదా. మధ్యలో నేనెందుకు అనవసరం హెడ్ఏక్ మారి. పూర్తిగా మనిషి అంటే మనస్సు ఉన్నవాడు ఒకటి, మనసు లేనివాడు ఒకటి. మనీ ప్లస్ ఈక్వల్ టు మనిషి అది అట్లా అంత సిద్ధాంతం. అందరికీ అదే కదా, మనీ ప్లస్ ఈక్వల్ అది ప్రపంచపరంగా నేను చెప్పేది. మనసు ఉంటే నువ్వు ఒక మనిషిలాగా అనిపిస్తావు, మనసు లేకుండా నువ్వు నిజంగా మనిషి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలిసి